For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి సైన్స్ కంటెంట్ని మనము 33 పేజీల్లో తయారు చేసాము. అందులో ఫిజిక్స్ వచ్చేసి 17 పేజెస్ ఉంది. అందులో ఈరోజు 13 పేజ్ నెంబర్లో మనము పదార్థం శుద్ధమైనదేనా, పదార్థాలుగా వర్గీకరించడం, వేరు చేయడం, ఇట్లాంటి లెసన్స్ అన్నీ కూడా మనము 1-2 పేజీల్లో మొత్తం రాసుకున్నాం అనమాట. వీటన్నిటి గురించో మనం ఇప్పుడు చూద్దాం. వేరువేరు పదార్థాల కలయికతో ఏర్పడే వాటిని మిశ్రమాలు అంటారు. ఉదాహరణకి టీ పౌడర్, షుగర్, నీటి మిశ్రమం, ఇవన్నీ వేరువేరు పదార్థాలు. వీటన్నిటి కలయికతో ఏర్పడేటువంటివి మిశ్రమాలు. మిశ్రమాలు 2 రకాలు, ఒకటి సజాతీయ, 2 విజాతీయ. సో మిశ్రమంలోని అనుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటే ఆ మిశ్రమంను సజాతీయ మిశ్రమం అంటాం. ఉదాహరణకి గాలిలో ఉండేటువంటి అణువులన్నీ ఏకరీతిగా విస్తరించి ఉంటాయి. సో ఇది సజాతీయ మిశ్రమం. ఉప్పు నీరులో, సోడా నీరులో, చక్కెర ద్రావణంలో కూడా మనం తీసుకుంటే కనుక అక్కడ ఉప్పు నీటిలో అనేటువంటి ఉప్పుకు సంబంధించిన అణువులు నీటిలో సమాంతరంగా, అంటే ఒకే రీతిగా విస్తరించి ఉంటాయి అన్నమాట. సో ఇది సజాతీయ మిశ్రమానికి మనం ఉదాహరణగా చెప్పొచ్చు. మిశ్రమంలోని అనుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి లేనట్లయితే ఆ మిశ్రమంను విజాతీయ మిశ్రమం అంటాం. ఉదాహరణకు శుద్ధపొడి నీరు, అంటే చాక్పీస్ పౌడరు నీరు, ఇది తర్వాత మట్టి నీరు, తర్వాత ఇసుక నీరు, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇసుక రేణువులు కానీ, శుద్ధపొడి కానీ, మట్టి కానీ ఈ నీటిలో ఏకరీతిగా విస్తరించి ఉండదు. తర్వాత ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానితో కలిసి ఉన్న హానికరమైన లేదా పనికిరాని పదార్థాలను వేరు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఉపయోగకరమైనటువంటి పదార్థాలను విడిగా వాడుకోవాలంటే కూడా మనం వేరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వేరు చేయాల్సినటువంటి పదార్థాల వివిధ పరిమాణాల్లో ఉన్న చిన్న చిన్న భాగాలు లేదా వస్తువులు కూడా కావచ్చు. సో పదార్థం యొక్క ఏదైనా 3 స్థితుల్లో ఆ పదార్థాలు కలిసి ఉండవచ్చు. ఆ మిశ్రమాలు ఘన, ద్రవ, వాయు స్థితులు ఉంటాయి. కాబట్టి ఇలా కలిసిపోయిన పదార్థాలను వాటి యొక్క భిన్న లక్షణాల ఆధారంగా వాటిని వేరువేరు పద్ధతుల ద్వారా మనం వేరు చేయడం జరుగుతుంది. సో మిశ్రమాల నుంచి పదార్థాలను వేరు చేయే అనేక పద్ధతులు మనం ఇప్పుడు చూసుకుందాం. జల్లెడ పట్టడం ఫస్ట్ చూసుకుంటే, పిండిలో ఉండే మలినాలు, ఊక పొట్టు కణాలను వేరు చేయడానికి జల్లించడం లేదా జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తాం. జల్లెడ పట్టినప్పుడు లావైన మలినాలు జల్లెడ మీద ఉండిపోతాయి. సన్నని పిండి రేణువులు జల్లెడ రంధ్రం గుండా కిందకు వస్తాయి. సో పిండి మిల్లులో గోధుమలను పిండిగా మార్చడానికి ముందు వాటిలోని పొట్టు, రాళ్ళు వంటి మలినాలను తొలగిస్తారు. సంచి నిండా ఉన్న గోధుమలను వాలుగా ఉన్నటువంటి జల్లెడ మీద పోస్తారు. ఆ రకంగా పోయడం ద్వారా నూర్పిడి తూర్పారబట్టిన తర్వాత కూడా గోధుమల్లో ఉన్నటువంటి ఇంకా రాళ్ళు లేదా పరకలు, పొట్టు, ఇవన్నీ కూడా జల్లెడ పట్టడం ద్వారా తొలగించబడతాయి. ఇంకా చేతితో ఏరివేయుట, గింజల నుంచి రాళ్లను చేతితో ఏరవేస్తాం. చిలకడం ద్వారా, అంటే వెన్నను వేరు చేయడం, పాల నుంచి వెన్నను వేరు చేస్తాం చిలకడం ద్వారా. ఇంకా అపకేంద్ర పద్ధతి, దీంట్లో బరువైన పదార్థాలను బయటికి వెళ్ళడం కోసం పదార్థాన్ని వేగంగా తిప్పడం ద్వారా
వేరు చేయవచ్చు. దీనికోసం అపకేంద్రిత యంత్రాలు వాడతాం. ఇంకా నూర్పిడి అంటే దుబ్బలు మొదలగు వాటి నుంచి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగపడే పద్ధతి. ఈ పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బలను నేలపై కొడతారు. ఎద్దుల సహాయంతో నూర్పిడి చేస్తారు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి నూర్పిడి యంత్రాలను ఉపయోగిస్తారు. తర్వాత తూర్పారబట్టడం. మిశ్రమంలోని వేరువేరు అంశాలు వేరు చేసే పద్ధతిని తూర్పారబట్టడం ద్వారా చేయవచ్చు. సో ఇక్కడ గాలిని యూజ్ చేస్తాం. గాలిని ఊదటం ద్వారా బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడాన్ని తూర్పారబట్టడంలో వినియోగించబడుతుంది. గాలి ద్వారా వేరు చేసిన పొట్టును పశువుల దానగా ఉపయోగిస్తారు. ఇక్కడ తూర్పారబట్టడానికి కూడా మనకి మిషన్స్, యంత్రాలు కూడా వాడతారనమాట. ఇంకా అవక్షేపం చేర్చడం. అయితే బియ్యం, పప్పులు సాధారణంగా వండటానికి ముందు కడుగుతారు. వీటిలో నీరు కలిపినప్పుడు దుమ్ము అణువులు వంటి మలినాలు పైకి తేలి వేరు చేయబడతాయి. నీరు కలిసినప్పుడు మిశ్రమంలో బరువైన అంశం నీటి అడుగు భాగానికి చేరుతుంది. ఈ ప్రక్రియనే అవక్షేపణం అంటారు. అంటే కింద మిగిలిపోయినటువంటి పదార్థము అవక్షేపం అయితే పైన తేలినాన్ని వేరు చేయడాన్ని తేల్చడం అంటాం అన్నమాట. సో ఒకదానికొకటి కలవని రెండు పదార్థాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ద్రవాల మిశ్రమాన్ని కొంత సమయం పాటు కదలకుండా ఉంచితే అవి వేర్వేరు పొరలుగా ఏర్పడతాయి. పై పొరగా ఏర్పడిన భాగాన్ని తేర్చడం ద్వారా వేరు చేయవచ్చు. కింద మిగిలిన పదార్థాన్ని అవక్షేపంగా మిగిలిపోతుంది. తర్వాత వడపోత. తేనీటి మిశ్రమం నుంచి తేయాకును వేరు చేయడానికి వడపోత పద్ధతిని ఉపయోగిస్తాం. దీనికోసం జాలి లేదా సిబ్బి గంటెను మనం వాడతాము. మన ఇళ్లలో కాటేజ్ చీజ్ లేదా పనీర్ తయారీ ప్రక్రియలో కూడా ఈ పద్ధతి ఉపయోగిస్తాం అన్నమాట. మళ్ళీ బాష్పీభవనం అంటే ఏంటి అంటే నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియ. ఉప్పు తయారీ ప్రక్రియలో ఉప్పు కోసం ఉప్పు నీటి మిశ్రమంలో బాష్పీభవనం అనే పద్ధతిని మనం ఉపయోగిస్తాం. ఉప్పు నీరు మిశ్రమాన్ని మనం వేరు చేయనప్పుడు నీరు ఉష్ణాన్ని గ్రహించి బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది. మిగిలినటువంటి ఉప్పు కొంత సమయం తర్వాత ఘన లవణ అవక్షేపంగా బీకర్లో కనిపిస్తుంది. ఇలా సముద్రపు నీటిలో చాలా లవణాలు కలిగి ఉంటాయి. ఈ లవణాలలో సాధారణ లవణం ఒకటి ఉప్పు. సముద్రపు నీటిని లోతులేని గుంటల్లో నిల్వ ఉంచితే సూర్యరశ్మి ద్వారా నీరు వేడెక్కి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా ఆవిరిగా మారుతుంది. కొన్ని రోజుల్లో ఘన లవణాలు మిగిలిపోతాయి. నీరు ఆవిరైపోతుంది. ఈ లవణాల మిశ్రమం మరింత శుద్ధి చేయటం ద్వారా మనకు ఉప్పు లభిస్తుంది. తర్వాత సాంద్రీకరణం. మంచు ముక్క కారణంగా చల్లబడిన లోహపు పళ్ళెమును ఆవిరి తాకినప్పుడు అది సాంద్రీకరణం చెంది నీటి ఆవిరి నీరుగా మారుతుంది. ఈ ప్రక్రియను సాంద్రీకరణం అంటాం. కొన్నిసార్లు మిశ్రమాన్ని వేరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతుల్ని ఉపయోగించాల్సి వస్తుంది. నీరు ఒక పదార్థాన్ని పరిమితికి మించి తనలో కరిగించుకోలేదు. కొన్ని చెంచాల ఉప్పు కలిపిన తర్వాత కొంత ఉప్పు కరగకుండా బీకర్లో అలాగే ఉంటుంది. అప్పుడు మనం దానిని వేడి చేస్తే ఆ ఉప్పు కూడా కరిగిపోతుంది. అంటే వేడి చేయడం ద్వారా ఆ ద్రావణం ఇంకా ఎక్కువ ఉప్పుని తనలో కరిగించుకోగలదు. ద్రావణంలో ఉప్పు తనంతట తానుగా ఎంతవరకు కరగగలదో అంత మాత్రమే కరిగి ఉంటుంది. దీనినే సంతృప్త ద్రావణం అంటారు. వేడి చేసినప్పుడు మిగిలిన ఉప్పు కూడా నీటిలో కరిగిపోతుంది. ఇలా ఎక్కువగా నీటిలో ఉప్పు కరిగించుకుంటే దానిని అతి సంతృప్త ద్రావణం అంటాం. అంటే నీటిలో కరగాల్సిన పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో ఉప్పు కరగటం వల్ల అది అతి సంతృప్త ద్రావణంగా మారుతుంది. మళ్ళీ ఆ ఉప్పు నీటిని చల్లబరిస్తే తిరిగి ఉప్పు స్ఫటికలు నీటి అడుగు భాగంలో మనకు కనిపిస్తాయి. సంతృప్త ద్రావణం అంటే మనం తెలుసుకున్నాం. ఒక ద్రావణం ఒక పదార్థాన్ని తనలో ఇక ఏమాత్రం కరిగించుకోలేని స్థితిని సంతృప్త ద్రావణం అంటాం. అయితే ద్రావణం అనేది ఎలా ఏర్పడుతుందంటే ద్రావణి మరియు ద్రావితం కలిపితే ద్రావణం ఏర్పడుతుంది. ద్రావణి అంటే ఎక్కువ పరిమాణంలో ఉండేది, ద్రావితం అంటే తక్కువ పరిమాణంలో ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మనం మన చుట్టూ ఉన్న పరిసరాలను చూసినప్పుడు వివిధ ఆకారాలు, పరిమాణాలు, అమరికలతో కూడినటువంటి అనేక రకాల వస్తువులను చూస్తుంటాం. ఈ విశ్వంలో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మించబడిందో దానిని శాస్త్రవేత్తలు పదార్థము అని పేరు పెట్టారు. మనం పీల్చే గాలి, తినే ఆహారం, రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, ఒక చిన్న నీటి చుక్క లేదా ఇసుక రేణువు కూడా పదార్థమే. మనం చుట్టుపక్కల చూసినప్పుడు పైన పేర్కొన్న అన్ని వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తాయని మరియు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని చెప్పవచ్చు. మరొక విధంగా చెప్పాలంటే ద్రవ్యరాశి మరియు ఘన పరిమాణం రెండింటినీ పదార్థం అనేది కలిగి ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి మానవులు తమ పరిసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని 5 ప్రాథమిక అంశాలైనటువంటి గాలి, భూమి, అగ్ని, ఆకాశం మరియు నీరు అనే పంచభూతాలుగా వర్గీకరించారు. వారి ప్రకారం సజీవమైన లేదా నిర్జీవమైన ప్రతిదీ
ఈ 5 ప్రాథమిక అంశాలతోనే రూపొందించబడినది అని అభిప్రాయం. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు పదార్థాన్ని ఇదే విధంగా వర్గీకరించారు. ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థాన్ని భౌతిక మరియు రసాయన ధర్మాల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. అయితే ఇప్పుడు మనము భౌతిక ధర్మాల గురించి తెలుసుకుందాం. పదార్థం యొక్క భౌతిక స్వభావం గురించి చూసుకుంటే, భౌతిక స్వభావం అంటే ఏంటి? పదార్థం కణాలతో రూపొందించబడింది, పదార్థం యొక్క అణువులు చాలా చిన్నవి అనేది మనము భౌతిక స్వరూపం తెలుసుకుంటాం అన్నమాట. తర్వాత పదార్థం యొక్క లక్షణాలు, కణాల లక్షణాలు తీసుకుంటే పదార్థ కణాల మధ్య ఖాళీలు ఉంటాయి. తర్వాత పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. తర్వాత పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ రకంగా మనం కొన్ని లక్షణాల గురించి మాట్లాడుకుంటాం. తర్వాత పదార్థం యొక్క స్థితులు తీసుకుంటే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి, ఈ రకంగా మనం 3 స్థితుల గురించి తెలుసుకుంటాం. ఇంకా తర్వాత పదార్థం దాని స్థితిని మార్చుకోగలదు, దానికి సంబంధించి ఎలా, ఏంటి అనే దాని గురించి తీసుకుంటే ఉష్ణోగ్రత మార్పు ప్రభావం, తర్వాత పీడనం మార్పు ప్రభావం, ఇలా మనం తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఈ రకంగా మనము మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఇంకా మనం పదార్థం గురించి బేసిక్లోనే ఉన్నాం. పదార్థం యొక్క భౌతిక స్వభావం అంటే ఏంటి అంటే, పదార్థం కణాలతో రూపొందించబడింది. అంటే పదార్థం, ఏ పదార్థం తీసుకున్నా ఆ పదార్థంలో కణాలు అనేవి ఉంటాయి, చాలా సూక్ష్మంగా. చాలా కాలంగా పదార్థం యొక్క స్వభావానికి సంబంధించి 2 ఆలోచన విధానాలు ప్రబలంగా ఉన్నాయి. పదార్థం ఒక చెక్క దిమ్మలాగా ఉంటుందని ఒక వర్గం వారు విశ్వసించగా, మరొక వర్గం వారు ఇసుక వంటి కణాలతో తయారైందని భావించారు. బీకర్లో నీటిలో ఉప్పును కరిగించినప్పుడు ఉప్పు కణాలు నీటి కణాల మధ్య ఉన్నటువంటి ఖాళీలను ఆక్రమించుకుంటాయి. కాబట్టి నీటి పరిమాణంలో మార్పును మనం గమనించలేం. అంటే ఇక్కడ పదార్థంలోని కణాల మధ్య ఖాళీల్లో ఈ ఉప్పు కణాలు చేరాయి, అది. సో కాబట్టి పదార్థం అనేది కణాలతోనే రూపొందించబడింది అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పదార్థం యొక్క అణువులు చాలా చిన్నవి. అంటే పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు లేదా ఈ స్ఫటికాలు తీసుకున్నప్పుడు మనము తక్కువ మొత్తంలో ఇవి నీటిలో కలిపినవని ఇవి రంగును సూచిస్తాయి. అంటే తక్కువ మొత్తంలో ఈ పొటాషియం పర్మాంగనేట్ని కలిపినా కూడా ఇవి నీటికి రంగుని కలిగిస్తాయి అన్నమాట. సో ఈ పదార్థాన్ని తీసుకొని నీటికి కలిపి ఆ నీటిని మళ్ళీ కొత్త నీటికి కలిపి ఇలా కొత్త నీటికి కలుపుతూ పోతున్నా కానీ మనకి ఈ పొటాషియం పర్మాంగనేట్ యొక్క రంగు అనేది మనకు కనబడుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ పొటాషియం పర్మాంగనేట్ యొక్క స్ఫటికంలోని మిలియన్ల కొద్ది చిన్న కణాలు అవి నీటిలో విడుదలవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, పదార్థం అణువులు చాలా చిన్నవి. అదేవిధంగా మనం డెటాల్ని కానీ తీసుకుంటే ఇక్కడ వాసన అనేది మనం గమనించవచ్చు. డెటాల్ని నీళ్ళలో కలిపి చూస్తే అది వాసనని మనం గమనించవచ్చు. సో రంగుకు బదులు మనం వాసనని గుర్తించవచ్చు. ఇది పదార్థం భౌతిక స్వభావం అంటే ఏంటి? పదార్థం అనేది అణువులతో తయారైంది, దానికి ద్రవ్యరాశి ఉంది, స్థలాన్ని ఆక్రమిస్తుంది. తర్వాత ఘన పరిమాణం ద్రవ్యరాశి ఉంటుంది. ఇంకోటి ఏంది, చాలా చిన్న అణువులు, ఇవి అణువుల మధ్య స్పేస్ కూడా ఉంటుంది. ఇంకా తర్వాత ఇప్పుడు కణాల యొక్క లక్షణాలు తీసుకుంటే పదార్థ కణాల మధ్య ఖాళీలు ఉంటాయి. సో ఆ ఖాళీలు ఎలా ఉంటాయంటే ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. ఉప్పు, చక్కెర, డెటాల్ లేదా పొటాషియం పర్మాంగనేట్ ఇలా నీటిలో కలిపినప్పుడు ఇవి నీటిలో కలిసిపోయి నీటి అణువుల మధ్య ఉన్నటువంటి ఖాళీల్లో ఈ అణువులు చేరుకుంటాయి అన్నమాట. ఈ రకంగా మనం గమనించలేనంత, అంటే మనము అందులో ఘనపరిమాణం యొక్క మార్పుని మనం గమనించలేనంత తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ కానీ లేదా డెటాల్ కానీ లేదంటే ఉప్పు కానీ ఇవన్నీ కూడా నీటిలో కరిగిపోయి నీటి అణువుల్లో ఉన్నటువంటి ఖాళీలోకి ఇవి చేరుకుంటాయి అన్నమాట. సో ఈ రకంగా పదార్థ కణాల మధ్య ఖాళీలు ఉంటాయని దీని ద్వారా చెప్పచ్చు. తర్వాత ఇంకా కణాల యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఈ కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. అంటే ఏ రకంగా చెప్పచ్చు, అగరబత్తి వాసన వ్యాపించడం, సిరాచుక్క వేగంగా నీటిలో కదలటం, తేనె చుక్క నిదానంగా నీటిలో కలవటం జరుగుతుంది. కాపర్ సల్ఫేట్ లేదా పొటాషియం పర్మాంగనేట్ యొక్క స్ఫటికాన్ని వేడి నీటి గ్లాసులో ఒకటి, చల్లనీటి గ్లాసులో ఒకటి వేస్తే వేడి నీటిలో తొందరగా స్ఫటికాలు కరిగిపోతాయి, చల్ల నీటిలో నిదానంగా కరుగుతాయి. దీన్ని బట్టి పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అని చెప్పొచ్చు. అనగా అవి గతిశక్తిని కలిగి ఉంటాయి. ఇంతకుముందే మనము శక్తి గురించి మాట్లాడే టైంలో స్థితి శక్తి, గతిశక్తి అని మాట్లాడుకుంటాం కదా. సో ఈ రకంగా కదులుతుంటాయి కాబట్టి దానికి గతిశక్తి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుదలతో గతిశక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి కూడా పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. పైన పేర్కొన్నటువంటి ఉదాహరణ ద్వారా పదార్థం యొక్క కణాలు వాటంతటా అవే ఒకదానితో ఒకటి మిళితం అవడాన్ని మనం గమనిస్తాం.
ఇవి కణాల మధ్య గల ఖాళీలలోనికి ప్రవేశించడం ద్వారా ఇలా జరుగుతుంది. రెండు వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానికొకటి అంతర్గతంగా కలవటాన్ని వ్యాపనం అంటారు. వేడి చేసినప్పుడు వ్యాపన వేగం పెరుగుతుంది. ఎందుకు? కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది కాబట్టి అవి ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇంకా మూడో లక్షణం ఏంటంటే పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇడుమిస్మి నృత్యకారుల వలె వెనక నుంచి ఒకరికొకరు చేతుల్ని బిగించి పట్టుకోవడం అనేటువంటి ఒక బిగింపు వల్ల ఆ జట్టు వ్యక్తుల్ని మనము విచ్ఛిన్నం చేయడం కష్టం. తర్వాత మానవహారాన్ని రూపొందించడానికి చేతులు పట్టుకుంటే ఆ మానవహారాన్ని విచ్ఛిన్నం చేయడం కొంచెం తేలిక. అయితే ఒకరినొకరు వేలి కొనలు తాకడం ద్వారా మానవహారం ఏర్పడితే వారిని చిన్న సమూహాలుగా విచ్ఛిన్నం చేయడం ఇంకా తేలిక. సో మనం ప్రతి విద్యార్థిని పదార్థం యొక్క కణంగా పరిగణిస్తే అణువుల మధ్య ఆకర్షణ బలం ఉంటుంది అని అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఇనుప మేకును సుత్తి ద్వారా చాలా కష్టంగా కొట్టి మనం విడగొట్టవచ్చు. అంటే మనం దాన్ని ఇడుమిస్మి నృత్యకారుల వలె పోల్చవచ్చు. కాబట్టి వీటి మధ్య ఆకర్షణ బలం చాలా ఎక్కువగా ఉంటుంది. శుద్ధ ముక్కని చాలా సున్నితంగా విరగొట్టవచ్చు. దీన్ని మానవహారంగా చెప్పవచ్చు. తర్వాత రబ్బర్ బ్యాండ్ ఎక్కువగా సాగదీసి విడగొట్టవచ్చు. ఈ బలం కణాలను కలిపి ఉంచుతుంది. ఈ ఆకర్షణ బలం అనేది కణాలను కలిపి ఉంచడానికి సహాయపడుతుంది. ఒక పదార్థానికి వేరొక పదార్థానికి ఈ ఆకర్షణ బలం యొక్క పరిమాణం మారుతూ ఉంటుందన్నమాట. సో ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని మీ చేతి వేళ్లతో నీటి ఉపరితలాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే అది కుదరదు. ఎందుకంటే అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు, ప్రవాహ లక్షణాన్ని కలిగి ఉంటాయి. నీరు ప్రవాహ లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి గాలిని నీటిని మనం విచ్ఛిన్నం చేయలేం. ఘన పరిమాణాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. ఎందుకు? అవి దృఢంగా ఉంటాయి కాబట్టి. సో మనం ఇక్కడ గమనిక ఏంటంటే SI పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం కిలోగ్రామ్, ఘన పరిమాణానికి ప్రమాణం ఘనపు మీటర్, అంటే మీటర్ క్యూబ్డ్ అంటాం అనమాట. ఘన పరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం లీటర్. 1 లీటర్ వచ్చేసి 1000 మిల్లీలీటర్లు. అది 10 డెసిమీటర్ క్యూబ్డ్కి సమానం అనమాట. తర్వాత 1 మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్తో సమానం అనమాట. అయితే 1000 మిల్లీలీటర్లు అంటే 10 డెసిమీటర్ క్యూబ్తో సమానం అనమాట. ఇంకా నెక్స్ట్ పదార్థం యొక్క స్థితులు. పదార్థంలోని కణాలు ధర్మాలలోని వైవిధ్యం వలన 3 స్థితులు ఏర్పడ్డాయి. అవి ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఘనస్థితిలో పెన్ను, కుర్చీ, గ్లాసు, గాజులు, బల్ల, సూది, పుస్తకం ఇవన్నీ ఘన పదార్థాలకు ఉదాహరణలు. వీటి అన్నింటికీ ఒక నిర్దిష్టమైన ఆకారం, విభిన్న హద్దులు, స్థిరమైన ఘన పరిమాణాలు ఉన్నాయని మనం గమనించవచ్చు. అంటే అతి తక్కువ సంపీడ్యతను కలిగి ఉంటాయి. ఘన పదార్థాలపై బాహ్య బలం ప్రయోగించినప్పుడు వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణి కలిగి ఉంటాయి. సో బలం వలన ఇవి విరిగిపోవచ్చు, కానీ వాటి ఆకారాన్ని మార్చడం కష్టం. కాబట్టి ఇవి దృఢంగా ఉంటాయి. రబ్బర్ బ్యాండ్పై బలాన్ని ప్రయోగించినప్పుడు దాని ఆకారంలో మార్పు వస్తుంది. బలాన్ని తొలగించిన వెంటనే అది పూర్వపు ఆకారాన్ని పొందుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది కూడా దృఢత్వాన్ని కలిగి ఉంటుంది, కానీ బల ప్రయోగానికి లోనైనప్పుడు ఇది ఆకారాన్ని మార్చుకొని మళ్ళీ బల ప్రయోగం తొలగించబడిన తర్వాత యథాస్థానానికి వస్తుంది. అదనపు బలాన్ని మళ్ళీ ప్రయోగిస్తే ఇది తెగిపోతుంది. అంటే ఘన పదార్థాలు అయితే విరిగిపోతాయి, ఇది తెగిపోతుంది. చక్కెర లేదా ఉప్పు స్ఫటికలను చేతిలో ఉంచిన, పళ్ళెంలో పెట్టినా లేదా ఒక పాత్రలో ఉంచినా అవి నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయి. స్పాంజిలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలలో గాలి బంధించబడి ఉంటుంది. మనం దానిని నొక్కినప్పుడు గాలి బయటకు వస్తుంది. అందువలన దాన్ని సంపీడనం చెందించగలము. తర్వాత ఇప్పుడు ద్రవస్థితి చూసుకుంటే నీరు, వంట నూనె, పాలు, పండ్ల రసం, చల్లని పానీయాలు ఇవన్నీ కూడా ద్రవస్థితికి ఉదాహరణలు. ద్రవాలకు స్థిరమైన ఆకారం ఉండదు, తర్వాత స్థిరమైన ఘన పరిమాణం ఉంటుంది అని మనం గమనించవచ్చు. ఇవి ఏ పాత్రలోకి మారుస్తామో ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ద్రవాలు ప్రవహిస్తాయి, వాటి ఆకారాన్ని మార్చుకుంటాయి. కనుక ఇవి దృఢత్వాన్ని కలిగి ఉండవు. అందువలన వీటిని ద్రవాలు అని పిలవచ్చు. ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు ద్రవాలలో వ్యాప్తి చెందుతాయి. అంటే ఉప్పు ఘన పదార్థమైనా ఇది ద్రవాలలో వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా నిమ్మరసం ద్రవ పదార్థం, ఇది నీటిలో కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ద్రవాలు మరియు ఘన పదార్థాలు ద్రవాలలో వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా వాయు పదార్థాలు కూడా నీటిలో వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే వాతావరణంలో కరిగినటువంటి ఆక్సిజను ఇవి నీటిలో కరిగి వ్యాప్తి చెందుతాయి. ఈ వాయువులు ముఖ్యంగా ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్లు, తర్వాత జలచరాలు మరియు మొక్కల మనుగడకు ఇవి అవసరం అన్నమాట. సో అన్ని జీవరాశులు
మనుగడకు శ్వాస తీసుకోవాలి. నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ వలన జలచరాలు నీటిలో శ్వాసించగలవు. అందువల్ల ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు ద్రవాలలో వ్యాపించగలవు అని మనం నిర్ధారించవచ్చు. ద్రవాల వ్యాప్తి రేటు ఘన పదార్థాల కంటే ఎక్కువ. ఘనస్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి కాబట్టి దీనికి కారణం. కణాల మధ్య ఎక్కువ ఖాళీలు కలిగి ఉండటమే దీనికి కారణం. ఘనస్థితిలో ఉన్నటువంటి కణాలతో పోలిస్తే ద్రవస్థితిలోని కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. దీనికి కారణం ఏంటంటే కణాల మధ్య ఎక్కువ ఖాళీలు కలిగి ఉంటాయి. తర్వాత వాయుస్థితి. ఘన, ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి. ధృవీకృత పెట్రోలియం వాయువు అంటే ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది సిలిండర్ను మన ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తాము లేదా వైద్యశాలకు సరఫరా చేసే సిలిండర్లలో సంపీడిత చెందినటువంటి వాయువు ఆక్సిజన్. ఇది కూడా వాయువే. ఈ రోజుల్లో వాహనాల్లో ఇంధనంగా వాడుతున్నది సంపీడిత చెందినటువంటి సహజ వాయువు సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ వాయువులు అధిక సంపీడిత వలన ఎక్కువ పరిమాణం గల వాయువును సంపీడిత చెందించి చిన్న సిలిండర్లలో నింపవచ్చు మరియు సులభంగా రవాణా చేయవచ్చు. అంటే వాయుస్థితిని మనం పీడనం ద్వారా తక్కువ పరిమాణంలోకి తీసుకురావచ్చు. మనము వంటగదిలో ప్రవేశించకుండానే ఏం వండుతున్నారో ముక్కు ద్వారా వాసనతో తెలుసుకోవచ్చు. వంటగది నుంచి వ్యాపించే గాలి కణాల్లో ఆహారపు వాసన మిళితమై మనము దూరంగా ఉన్నప్పటికీ అది మనలను చేరుతుంది. వేడిగా వండిన ఆహారపు వాసన సెకండ్లలో మనల్లో చేరుతుంది. ఘన, ద్రవ పదార్థాల వ్యాపన రేటు కణాల అధిక వేగం మరియు వాటి మధ్య ఎక్కువ ఖాళీల కారణంగా వాయువులు ఇతర వాయువులలోకి చాలా వేగంగా వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటాయి. వాయు స్థితిలో కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదులుతాయి. ఈ యాదృచ్ఛిక చలనం వలన కణాలు ఒకదానికొకటి ఢీకొని పాత్ర గోడల్ని ఢీకొంటాయి. పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలపై ప్రయోగించబడినటువంటి పీడనమే వాయుపీడనం. ఈ వాయుపీడనం ఏర్పడుతుంది. తర్వాత పదార్థం దాని స్థితిని మార్చుకోగలదు. ఇది 4వ పాయింట్ పదార్థం గురించి. పదార్థం దాని స్థితిని మార్చుకోగలదు. అంటే దాని స్థితులు ఏంటి? ద్రవ, ఘన, వాయు పదార్థం. సో ఈ పదార్థ స్థితిని ఇవి మార్చుకోగలవు. అవి ఎట్లా చూద్దాం. దానికి సంబంధించి ఉష్ణోగ్రత, తర్వాత పీడనం యొక్క ప్రభావాలు చూసుకుంటే ఉష్ణోగ్రత ప్రభావం. ఉష్ణోగ్రత వల్ల పదార్థం యొక్క మార్పు ఏం జరుగుతుంది అంటే ఘన పదార్థాలు ఉష్ణోగ్రత పెంచినప్పుడు కణాల గతిశక్తి పెరుగుతుంది. గతిశక్తి పెరుగుదల కారణంగా కణాలు ఎక్కువ వేగంతో కంపించడం ప్రారంభిస్తాయి. వేడి ద్వారా సరఫరా చేయబడినటువంటి శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమిస్తుంది. కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఎక్కువగా కదులుతాయి. కణాలు వాటి స్థిర స్థానాలను వదిలి మరింత స్వేచ్ఛగా కదలడం ప్రారంభిస్తాయి. అయితే మనం ఏం చెప్పుకున్నామంటే వేడి ద్వారా సరఫరా చేయబడినటువంటి శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమిస్తుంది. కణాలు వాటి స్థిర స్థానాలను వదిలి మరింత స్వేచ్ఛగా కదలడం ప్రారంభిస్తాయి. ఘన పదార్థం కరిగి ద్రవంగా మారే దశకు చేరుకుంటుంది. ఇది చెప్పుకున్నాం. సో వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం అనేది, అంటే మనం ఐస్ తీసుకుందాం, ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను మనం ద్రవీభవన స్థానం అంటాము. ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానము దాని కణాల మధ్య గల ఆకర్షణ బల పరిమాణానికి సూచన. అంటే ఏంటి? ఘన పరిమాణం యొక్క ద్రవీభవన స్థానం దాని కణాల మధ్య గల ఆకర్షణ బల పరిమాణానికి సూచన. సో మంచు ద్రవీభవన స్థానం వచ్చేసి 273.16 కెల్విన్. ద్రవీభవన ప్రక్రియ అనగా ఒక పదార్థము ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని ద్రవీభవనం అని అంటాం. సో ఘన పదార్థం కరుగు సందర్భంలో దాని ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. ద్రవీభవన సమయంలో ద్రవీభవన స్థానం చేరుకున్న తర్వాత మంచు ముక్క అంతా కరిగిపోయేంత వరకు వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత, అంటే ఆ మొత్తం వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత మారకుండా అలాగే స్థిరంగా ఉంటుంది. ఎందుకు? మనం బీకర్ను వేడి చేయడం కొనసాగించినప్పటికీ లోపల ఐస్ కరిగేంత వరకు వేడిలో ఉష్ణోగ్రతలో పెరుగుదల తగ్గుదల అనేది ఉండదు. ఎందుకు అంటే ఆ ఉష్ణం మనం ఎక్స్ట్రాగా ఇచ్చినటువంటి ఉష్ణం అంతా ఎక్కడికి పోతుంది అంటే అది ఆ ఉష్ణం ఘనీభవనం, అంటే ఘనస్థితిలో ఉన్నటువంటి ఈ నీరు ద్రవస్థితిలో మారటానికి ఆ ఉష్ణోగ్రతని వినియోగించుకుంటుంది అన్నమాట. కణాల మధ్య ఆకర్షణ శక్తులను అధిగమించడం ద్వారా
స్థితిని మార్చడానికి మనం ఇస్తున్నటువంటి ఉష్ణశక్తి ఉపయోగపడుతుంది. సో ఆ రకంగా ఇది ఘనస్థితిలో నుంచి ద్రవస్థితిలో మారడానికి దానికి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ కావాలి. అది ఈ ఉష్ణం ద్వారా పొందుతుంది. కాబట్టి మనం బీకర్లో ఐస్ క్యూబ్స్ని వేడి చేసినప్పుడు అది కరుగుతూ ఉన్నప్పుడు లోపల ఉష్ణం అనేది స్థిరంగా ఉంటుంది. సో ఉష్ణోగ్రతలో ఎటువంటి పెరుగుదలను చూపకుండా మంచు ఈ ఉష్ణశక్తిని శోషించుకుంటుంది. ఇది బీకర్లో గల పదార్థంలో దాగి ఉంటుంది, అంటే ఆ నీటిలో దాగి ఉంటుంది. కనుక దీనిని గుప్తోష్ణం అని అంటారు. అంటే గుప్తం అంటే దానిని దాగి ఉండటం అని అర్థం. అంటే ఇక్కడ మన ఉష్ణం ఎక్కడికి పోయింది అంటే ఐస్ క్యూబ్లో నుంచి ద్రవంగా మారటానికి ఉపయోగపడింది. ఇక్కడ మనకి ఉష్ణము అనేది బయటకు ఎక్కడ కనపడట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఆకర్షణ బలాల్ని తొలగించడానికి, కైనెటిక్ ఎనర్జీని పెంచడానికి ఈ ఉష్ణం అనేది అక్కడ వినియోగించబడింది అని అర్థం. సో దీన్ని మనము గుప్తోష్ణం అంటాం అనమాట. గుప్తం అంటే దాగి ఉండటం అని అర్థం. వాతావరణ పీడనం ద్రవీభవన స్థానాల వద్ద 1 kg ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణశక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. అంటే వాతావరణ పీడనం వద్ద ద్రవీభవన స్థానం అంటే మనకేంటి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ మామూలుగా నీటికైతే. సో 1 kg ఐస్ క్యూబ్ని తీసుకొని ఆ ఘన పదార్థం పూర్తిగా ద్రవ పదార్థానికి మార్చడానికి మనం ఉష్ణశక్తిని అందిస్తాం కదా. ఆ ఎంతైతే ఉష్ణం గ్రహించబడి ఆ ఐస్ క్యూబ్ మొత్తం నీరుగా మారడానికి ఎంత ఉష్ణమైతే అది గ్రహించబడుతుందో దానిని మనము ద్రవీభవన గుప్తోష్ణం అంటామన్నమాట, ఆ ఉష్ణశక్తిని. అందువల్ల 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 273 కెల్విన్ వద్ద ఉన్న నీటిలోని కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్న మంచులోని కణాల శక్తి కంటే ఎక్కువ. ఎందుకు అంటే రెండు సేమ్ టెంపరేచర్లో ఉన్నాయి. అంటే ఒక ఐస్ క్యూబు అదే టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి వాటర్ రెండు కూడా మనము సేమ్ ఘన పరిమాణంలో తీసుకున్నాము. ఈ రెండింటికి దేనికి ఎక్కువ శక్తి ఉంది అంటే ద్రవానికి ఎక్కువ శక్తి ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఘన పదార్థంలో మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది, కానీ ద్రవ పదార్థంలో కణాలకి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఉష్ణం గ్రహించి అది ద్రవంగా మారి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల ద్రవంలో కణాలు కదులుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నీటిలోని కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి మంచులోని కణాల శక్తి కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ ఆకర్షణ శక్తి, నీటిలో కణాల మధ్య ఆకర్షణ శక్తి ఐస్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. నీటిలోని కణాలకు ఉష్ణశక్తిని అందించడం వల్ల ఆ కణాలు వేగంగా చెలించడం మొదలు పెడతాయి. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కణాలు వాటి మధ్య గల ఆకర్షణ బలాల కన్నా అదనపు శక్తిని పొంది స్వేచ్ఛగా విడిపోతాయి. ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవం వాయువుగా మారడం ప్రారంభిస్తుంది. సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవం బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరుగుస్థానం అంటాం. అంటే మనం ఇంతకుముందు ఐసు ద్రవం తీసుకున్నాం, ఇప్పుడు ద్రవము తర్వాత నీటి ఆవిరి తీసుకుంటాం అనమాట. సో ద్రవము ఉష్ణోగ్రతను బాగా ఎక్కువగా గ్రహించి ఇంకా ఆ అణువుల మధ్య, నీటిలోని అణువుల మధ్య ఆకర్షణ అనేది పూర్తిగా తగ్గిపోయి ఇంకా అవి మొత్తం విడిపోవడానికి సిద్ధంగా ఉండి ఇంకా అవి పైకి చెల్లిస్తాయన్నమాట. అంటే గాలిలోకి ఆవిరయ్యే సిచ్యువేషన్కి వస్తాయన్నమాట. ఈ ఉష్ణోగ్రతను మరుగుస్థానం అంటామన్నమాట. సో మరగడం అనేది పదార్థం మొత్తం జరిగే ఒక దృగ్విషయం. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ద్రవంలోని కణాలు తగినంత శక్తిని గ్రహించి వాయు స్థితికి మారుతాయి. ఇక్కడ నీటి ఉష్ణోగ్రత అప్పుడు తీసుకుంటే కనుక 373 కెల్విన్ లేదా 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే 273 + 100 = 373 కెల్విన్ అనమాట. సో ఈ రకంగా మనము మరుగు స్థానాన్ని చెప్పుకుంటాం. సో 373 కెల్విన్ లేదా 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరిలోని కణాలు అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిలోని కణాల కంటే అధిక శక్తిని కలిగి ఉంటాయి. ఎందుకు? అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉష్ణోగ్రతని ఎక్కువగా గ్రహించడం వల్ల దానికి ఎక్కువ శక్తి వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే నీటి ఆవిరిలోని కణాలకు బాష్పీభవన గుప్తోష్ణ రూపంలో అదనపు శక్తి పొందడమే. సో ఇక్కడ బాష్పీభవన గుప్తోష్ణం అనేది ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఏంటి? నీరు మరుగు స్థానం వద్ద ఉన్నప్పుడు ఎక్కువగా ఉష్ణోగ్రతలో మార్పు లేకోకుండా నీరు వాయు రూపంలోకి మారుతూ ఉన్నంతసేపు ఉష్ణోగ్రతలో మార్పు అనేది కనిపించదు. సో ఈ విధంగా మొత్తం నీరు మరిగి వాయు రూపంలోనికి మారిపోతూ ఉంటుందన్నమాట. ఈ రకంగా మొత్తం నీరు వాయు రూపంలోనికి మారిపోయేంత వరకు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అయితే మనం అదనంగా ఇచ్చినటువంటి ఉష్ణం దేనికి పనికి వస్తుందంటే ఈ ద్రవంలోని కణాల మధ్య ఆకర్షణ బలాన్ని తగ్గించేసి అది కణాలు ఆవిరి రూపంలోనికి మారడానికి
ఈ ఉష్ణం ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని మనము బాష్పీభవన గుప్తోష్ణం అని అంటామన్నమాట. కనుక ఉష్ణోగ్రతను మార్చడం వలన పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారుతుందని నిర్ణయానికి రావచ్చు. మన చుట్టూ ఉన్న పదార్థాలు ఉష్ణశక్తిని గ్రహించి ఘన పదార్థాలు ద్రవాలుగాను, ద్రవ పదార్థాలు వాయువులుగాను మారతాయి. కానీ కొన్ని పదార్థాలు ద్రవస్థితికి మారకుండా ఘనస్థితికి మరియు ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితికి ఇలా మారుతాయి అన్నమాట. వాయుస్థితి నుంచి ఘనస్థితికి ఈ రకంగా మారుతాయి, మధ్యలో ద్రవస్థితి అనేది లేకోకుండా. ఉదాహరణకి కర్పూరం తీసుకుంటే లేదా అమ్మోనియం క్లోరైడ్ తీసుకుంటే పింగాణి పాత్రలో ఉంచి వేడి చేస్తే పాత్ర నుంచి బయటకు పోకుండా బీకర్ పైన ఒత్తి మనం పత్తి లాంటిది ఏదైనా అంటిస్తే ఘనస్థితిలోని పదార్థం ద్రవస్థితిలోకి మారకుండా నేరుగా వాయుస్థితిలోకి మారుతుంది. ఈ వాయుస్థితిలోకి మారడాన్ని మనం ఉత్పతనం అంటాం. తర్వాత వాయుస్థితిలోని ఈ పదార్థం అనేది ద్రవస్థితిలోనికి మారకుండా డైరెక్ట్గా మళ్ళీ ఘనస్థితిలో పైన ఆ పత్తి దగ్గర నిక్షేపం కాబడుతుంది. దీనిని మనం నిక్షేపణం అంటామన్నమాట. అంటే పైన ఆ పత్తి దగ్గర ఈ వాయుస్థితిలో అంతా ఘనస్థితిలో పేరుకుపోతుంది. దీన్ని నిక్షేపణం అంటారు. ఇది స్థితుల్లో మార్పు గురించి ఉష్ణోగ్రత ప్రభావం వల్ల. తర్వాత పీడనంలో మార్పు ప్రభావం తీసుకుంటే పదార్థాలలోని కణాల మధ్య ఉండేటువంటి దూరం కారణంగా పదార్థం యొక్క వివిధ స్థితులు ఏర్పడతాయని మనం ఇంతకు క్రితం నేర్చుకున్నాం. పీడనాన్ని పెంచడం మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా వాయువులను ద్రవస్థితిలోనికి మార్చవచ్చు. పీడనాన్ని పెంచడం మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా వాయువులను ద్రవస్థితిలోనికి మార్చవచ్చు. ఘన కార్బన్ డైఆక్సైడ్ అనేది అధిక పీడనంతో నిల్వ చేయబడుతుంది. పీడనాన్ని 1 అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ ద్రవస్థితిలోనికి మారకుండానే నేరుగా వాయుస్థితిలోకి మారుతుంది. అందువలనే ఘన కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అని అంటారు. పదార్థం ఘన, ద్రవ లేదు వాయుస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నప్పటికీ పదార్థ స్థితిని నిర్ణయించడంలో పీడనం, ఉష్ణోగ్రతలు ప్రభావితం చూపుతాయి అని మనం ఇంత పైన నేర్చుకున్నాం. అయితే గమనిక ఏంటంటే ఉష్ణోగ్రతకు SI ప్రమాణం కెల్విన్. తర్వాత 273.1 K సౌలభ్యం కొరకు దశాంశ బిందువును సవరించి మనము సెంటీగ్రేడ్ని మనం ఏ రకంగా తీసుకుంటామంటే 273Kగా మనం తీసుకుంటాం. 15ని వదిలేస్తాం. కెల్విన్ స్కేల్లోని ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్లోకి మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రత నుంచి 273ని తీసివేయాలి. సెల్సియస్ స్కేల్లోని ఉష్ణోగ్రత కెల్విన్ స్కేల్లోకి మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రతకు 273ను కలపాలి. అట్మాస్ఫియర్ అనేది వాయువు కలుగజేసిన పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం. పీడనం యొక్క ప్రమాణం 1 పాస్కల్. 1 అట్మాస్ఫియర్ అంటే 1.01 × 10⁵ పాస్కల్స్ అనమాట. వాతావరణంలోని గాలి యొక్క పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ ఉంటుంది మరియు దీనిని సాధారణ వాతావరణ పీడనంగా మనం చెప్పుకుంటాం. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం అన్నమాట. ఇంకా తర్వాత ఇప్పుడు బాష్పీభవనం గురించి తీసుకుందాం. పదార్థం స్థితిలో నుంచి మార్పు జరగడానికి మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఫస్ట్లోనే చెప్పుకున్నాం. ఏమని ఇక్కడ వేరు చేయడం గురించి మాట్లాడేటప్పుడు అవక్షేపం, తీర్చడం, వడపోత, తర్వాత బాష్పీభవనం గురించి, సాంద్రీకరణం గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం. అదే విధంగా మళ్ళీ ఇక్కడ ఇంకోసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో బాష్పీభవనం మనం పదార్థ స్థితిని మార్చడానికి ఎల్లప్పుడూ వేడి చేయడం లేదా పీడనాన్ని మార్చడమే అవసరమా? మరుగు స్థానం చేరకుండానే ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారే నిత్య జీవిత సంఘటనలు మనం గమనించవచ్చు. మనం వేడి చేయకుండానే ద్రవం అనేది వాయుస్థితికి మారడానికి కొన్ని మనం గమనించవచ్చు. నీరు మూత లేనప్పుడు నెమ్మదిగా ఆవిరిగా మారుతుంది. తడి బట్టలు ఆరిపోతాయి. పదార్థం యొక్క కణాలు ఎల్లప్పుడూ కదులుతాయని మరియు ఎప్పుడూ విశ్రాంతిగా ఉండవని మనకు తెలుసు. దీన్ని బట్టి ఏదైనా వాయువు లేదా ద్రవం లేదా ఘనంలోని కణాలు ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద వేర్వేరు గతి శక్తులతో ఉంటాయి. సో ఒక ఉష్ణోగ్రత వద్ద మనం వాయువు తీసుకున్నా, ద్రవ పదార్థం తీసుకున్నా, ఘన పదార్థం తీసుకున్నా అందులోని కణాలు కొద్దిగా గతి శక్తులతో వేర్వేరు గతి శక్తులతో ఉంటాయి. అయితే ద్రవాల విషయానికి వస్తే ఉపరితలం పై భాగంలో ఉన్నటువంటి కొన్ని కణాలు అధిక గతి శక్తిని కలిగి ఉంటాయి. అంటే లోపల ఉన్నటువంటి కణాలతో పోలిస్తే, నీటి లోపల ఉన్నటువంటి కణాలతో పోలిస్తే ఉపరితలం పైన ఉన్నటువంటి కణాలకి అధిక గతి శక్తి ఉంటుందన్నమాట. సో ఈ కారణం వల్ల ఇతర కణాల ఆకర్షణ శక్తి నుంచి ఇవి విడిపోవడానికి తొందరగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దీనికి పైన వేరే అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి. లోపల నీరే ఉంటుంది కానీ పైన ఉపరితలం పైన ఇంకా నీరు ఉండదు కాబట్టి ఇక్కడ ఆకర్షణ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి తొందరగా ఈ ఆకర్షణని తప్పించుకొని
ఆవిరి రూపంలోకి మారుతాయన్నమాట. కాబట్టి ద్రవాలు వాని మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఆవిరిగా మారే దృగ్విషయాన్ని మనం బాష్పీభవనం అంటాం. బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు తీసుకుంటే కనుక అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో చూసుకుందాం. ఉపరితల వైశాల్యంలో పెరుగుదల. అంటే బాష్పీభవనం అనేది ఒక ఉపరితల దృగ్విషయం అని మనకు తెలుసు. ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది. మనం బట్టలు ఆరబెట్టేటప్పుడు వాటిని విడదీసి ఆరబెడతాం, కానీ వాటిని కుప్పగా ఆరబెట్టాం. సో ఉష్ణోగ్రతలో పెరుగుదల చూసుకుంటే ఉష్ణోగ్రత పెంచడం వలన ఎక్కువ సంఖ్యలో కణాలు తగినంత గతిశక్తిని పొంది వాయుస్థితిలోకి వెళ్తాయి. ఇంకా ఆర్ద్రతలో తగ్గుదల. అంటే గాలిలో నీటి ఆవిరి పరిమాణం తక్కువగా ఉంటే దాన్ని నీటి ఆవిరి పరిమాణాన్ని మనం ఆర్ద్రత అంటాము. సో గాలిలో నీటి ఆవిరి తక్కువగా ఉంటే నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణం కంటే ఎక్కువ నీటి ఆవిరిని నిలిపి ఉంచలేదు. గాలిలోని నీటి ఆవిరి పరిమాణం ఇప్పటికే ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు తగ్గుతుంది. కాబట్టి తక్కువగా ఉంటే బాష్పీభవన రేటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి గాలిలో నీటి ఆవిరి తక్కువగా ఉన్నప్పుడు బాష్పీభవన రేటు ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకుందాం. గాలి వేగంలో పెరుగుదల. అంటే సాధారణంగా గాలి వేగంగా ఉన్న బట్టలు త్వరగా ఆరిపోతాయి. గాలి వేగంగా ఉన్న రోజు బట్టలు త్వరగా ఆరిపోతాయి. గాలి వేగం అనే పెరుగుదలతో ఏం జరుగుతుంది అంటే నీటి ఆవిరి యొక్క కణాలు గాలితో పాటు తొందరగా దూరంగా వెళ్తాయి. అప్పుడు పరిసరాల్లోని నీటి ఆవిరి పరిమాణం తగ్గుతుంది. ఈ రకంగా గాలి వేగం ఉన్నప్పుడు కూడా మనకేం జరుగుతుంది అంటే బట్టలు తొందరగా ఆరుతాయి. ఆ రకంగా బాష్పీభవన రేటు పెరుగుతుంది. బాష్పీభవనం శీతలీకరణకు ఎలా కారణమవుతుంది అనేది మనం చూసుకుందాం. బాష్పీభవన ప్రక్రియలో భాగంగా అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, బాష్పీభవనం అంటే వాతావరణంలో మనము నీటి ఉపరితలం పైన కణాలు, నీటి అణువులన్నీ కూడా ఆకర్షణ శక్తిని వదిలించుకొని అవి వాయు రూపంలోకి వెళ్ళిపోతాయి. దీన్ని బాష్పీభవనం అంటున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఉష్ణాన్ని గ్రహించి గుప్తోష్ణం అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఆ రకంగా ఈ ఉష్ణాన్ని గ్రహించి ఆకర్షణ బలాన్ని ఎదుర్కొని దానికి వ్యతిరేకంగా ఇది వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆకర్షణ బలాన్ని దాటుకొని నీటి అణువులు అనేవి వాయు రూపంలోకి పోతాయి. కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రతని గ్రహిస్తుంది. అంటే నీటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని గ్రహించి వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీటి ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. తెరిచిన పాత్రలో ద్రవం బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. ద్రవ కణాలు బాష్పీభవన సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి చుట్టుపక్కల నుంచి శక్తిని గ్రహిస్తాయి. ఇలా పరిసరాల నుంచి ఉష్ణ శక్తిని గ్రహించడం వల్ల పరిసరాలు చల్లగా మారతాయి. సో కేవలం నీటి నుంచే కాదు, పరిసరాల నుంచి కూడా ఉష్ణ శక్తిని గ్రహించి అవి వాతావరణంలోకి వెళ్తాయి అన్నమాట. సో అరచేతిపై కొంత ఎసిటోన్ అంటే గోళ్ల రంగు తొలగించినది పోసుకుంటే ఆ కణాలు మన అరచేతి నుంచి లేదా పరిసరాల నుంచి శక్తిని పొంది బాష్పీభవనం చెందడం వల్ల ఉష్ణం మన బాడీ నుంచి గ్రహించడం జరుగుతుంది. ఆ రకంగా మనకి చల్లగా అనిపిస్తుంది అనమాట. ఎండవేడి ఎక్కువగా ఉన్న రోజు ప్రజలు పైకప్పు లేదా మైదానంలో నీటిని చల్లుతారు. ఎందుకంటే నీటి యొక్క అధిక బాష్పీభవన గుప్తోష్ణం వేడిగా గల ఉపరితలాన్ని చల్లబరచుటకు సహాయపడుతుంది. అంటే ఆ ఉష్ణం అంతా ఈ నీటి అణువులు తీసుకొని గాల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడు ఉపరితలం అంతా చల్లబడుతుంది అనమాట. బాష్పీభవనం కారణంగా శీతలీకరణ ప్రభావాన్ని పొందే నిత్య జీవితంలోని కొన్ని ఉదాహరణలు వేసవిలో మనం చూస్తాం. దానికోసమే మనం నూలు దుస్తులు కూడా ధరిస్తాం. వేసవిలో మన శరీరం మనల్ని చల్లబరిచే ప్రక్రియ వల్ల మనకు చెమట ఎక్కువగా వస్తుంది. సో బాష్పీభవనం జరిగే సందర్భంలో ద్రవం ఉపరితలంలోని కణాలు పరిసరాల నుంచి లేదా శరీర ఉపరితలం నుంచి శక్తిని గ్రహించి ఆవిరిగా మారతాయని మనకు తెలుసు. సో బాష్పీభవన గుప్తోష్ణకు సమానమైనటువంటి శక్తి శరీరం నుంచి ఉష్ణం శోషించబడి శరీరాన్ని చల్లబరుస్తుంది. నూలుకు నీటిని బాగా శోషించే గుణం ఉండటం వలన చెమటను గ్రహించి వాతావరణంలోనికి సులభంగా బాష్పీభవనం చెందిస్తుంది. ఆ రకంగా ఎక్కువ గుప్తోష్ణం శరీరం నుంచి గ్రహించబడి నూలు ద్వారా నీరు బాష్పీభవనం చెంది మన శరీరాన్ని చల్లబరుస్తుంది. గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి శక్తిని కోల్పోయి ద్రవస్థితికి మారుతుంది. దాని నీటి బిందువులను మనం చూస్తాం ఎక్కడ, గాజు ఉపరితలం మీద. అయితే ఇక్కడ ఒక బొమ్మ ఉంది, ఇది కూడా ఇంపార్టెంటే. ఘనస్థితి నుంచి ద్రవస్థితికి పోతే దాన్ని ఏమంటాం, ద్రవీభవనం అంటాం. అలాగే ద్రవస్థితి నుంచి ఘనస్థితికి వస్తే కనుక దాన్ని ఏమంటాం, ఘనీభవనం అంటాం. తర్వాత ద్రవస్థితి నుంచి వాయుస్థితికి వస్తే బాష్పీభవనం అంటాం. వాయుస్థితి నుంచి ద్రవస్థితికి పోతే సాంద్రీకరణం అంటాం. ఘనస్థితి నుంచి డైరెక్ట్గా వాయుస్థితికి వస్తే దాన్ని ఉత్పతనం అంటాం. తర్వాత వాయుస్థితి నుంచి డైరెక్ట్గా ఘనస్థితికి పోతే దాన్ని మనం నిక్షేపణం అంటాం అన్నమాట.
ఇంకా కొన్ని ప్రమాణాలు ఇచ్చారు ఇక్కడ. అవి చూసుకుంటే ఉష్ణోగ్రత దానికి ప్రమాణం కెల్విన్, సంకేతం కే. పొడవుకి మీటర్, ద్రవ్యరాశికి కిలోగ్రామ్, కిగ్రా. బరువుకి న్యూటన్, బరువుకి కిలోగ్రామ్, ద్రవ్యరాశికి కిలోగ్రామే, న్యూటన్. ఇదేదో కొంచెం తప్పుగా ఉన్నట్టుగా ఉంది. ఘనపరిమాణానికి ఘనపు మీటర్, దీన్ని మీటర్ క్యూబ్ అంటాము. తర్వాత సాంద్రతకి కిలోగ్రామ్ పర్ ఘనపు మీటర్, కిలోగ్రామ్ పర్ ఘనపు మీటర్ క్యూబ్డ్. తర్వాత పీడనానికి పాస్కల్, పిఏ అంటాం అనమాట. బరువుకి కిలోగ్రామ్ అంటాము. తర్వాత ద్రవ్యరాశికి కూడా మనం కిలోగ్రామ్ అని అంటాము. అయితే ఇక్కడ న్యూటన్ అనేది దేనికి వస్తుంది? ఇక్కడ బరువుకి కాదు, న్యూటన్ అనేది మనకి బలము లేదా ఇక ఎక్కడ వస్తుంది అది పని, శక్తి, దీనికి సంబంధించి న్యూటన్ అనేది వాడతాం. ఇంకా మనము పదార్థానికి సంబంధించి చూసుకుంటే కొన్ని మనం ఉపయోగించే వినియోగ వస్తువులపై స్వచ్ఛమైనది అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనమంతా పదార్థం భౌతిక స్థితుల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. ఇప్పుడు రసాయనిక ధర్మాల గురించి మనం మాట్లాడతాం. కొన్ని మనం ఉపయోగించే వినియోగ వస్తువుల మీద స్వచ్ఛమైనది అని రాయబడి ఉంటుంది. అంటే ప్యూర్ మిల్క్, అట్లా ఏదైనా కూడా ప్యూర్ తేనె, ప్యూర్ నెయ్యి, ఇలాంటివి మనము మాట్లాడుతుంటాం. ఒక సాధారణ వ్యక్తికి శుద్ధమైనది అంటే కల్తీ లేనిది అని అర్థం. కానీ నిజానికి ఒక శాస్త్రవేత్తకు ఈ వస్తువులన్నీ వివిధ పదార్థాలతో కూడినటువంటి మిశ్రమాలు అని ఆయన అర్థం చేసుకుంటాడు. అందువల్ల ఈ ప్యూర్ పాలు, లేదంటే ప్యూర్ పెరుగు, ప్యూర్ నెయ్యి, ప్యూర్ తేనె, ఇవన్నీ కూడా మిశ్రమాలు అని మనకి అర్థం చేసుకోవాలి మనము రసాయన శాస్త్రపరంగా తీసుకుంటే. ఉదాహరణకు పాలు అనేది నీరు, మాంసకృతులు మరియు కొవ్వులు మొదలైనటువంటి విషయాలు కలిగినటువంటి మిశ్రమం. శాస్త్రవేత్తలు ఏదైనా ఒక పదార్థం శుద్ధమైనది అని చెప్పారంటే ఆ పదార్థం యొక్క అనుఘటక కణాలన్నీ కూడా ఒకే రసాయన స్వభావం కలిగి ఉంటాయని అర్థం. ఒక శుద్ధ పదార్థం ఒకే రకమైనటువంటి కణాలను కలిగి ఉంటుంది. అంటే మరి ఒక విధంగా ఒక శుద్ధ పదార్థం అనేది శుద్ధమైనటువంటి ఒకే పదార్థ రూపం. మనం చుట్టూ పరిశీలించినట్లయితే చాలా పదార్థాలు 2 లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛ అంశాలు కలిగినటువంటి మిశ్రమాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు సముద్ర నీరు, ఖనిజాలు, మట్టి మొదలైనవి ఇవన్నీ కూడా మిశ్రమాలే. అయితే ఇప్పుడు మిశ్రమం అంటే ఏంటి అంటే ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా మిశ్రమం ఏర్పడను. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చని మనకు తెలుసు. అయితే సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం. దీనిని వాటి రసాయన అనుఘటకాలుగా వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయడం. అదేవిధంగా పంచదార ఒక శుద్ధమైన పదార్థం. ఇది ఒక రకమునకు చెందినటువంటి శుద్ధమైన అనుఘటకములు కలిగి ఉంటుంది. దాని సంఘటనం అంతా పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది. శీతల పానీయం, మట్టి అనేవి ఏక శుద్ధ పదార్థాలు కావు. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైనటువంటి లక్షణాలతో కూడిన ధర్మాలను కలిగి ఉంటుంది. కావున మిశ్రమం అనేది ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలను కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మిశ్రమంలోని రకాలు చూసుకుంటే మిశ్రమంను ఏర్పరిచిన అనుఘటక అంశాల స్వభావంపై ఆధారపడి మనకు విభిన్న రకాల మిశ్రమాల్లో కలిగి ఉండవచ్చు. మిశ్రమం అంతా ఏకరీతి సంఘటనం కలిగి ఉంటే అటువంటి మిశ్రమాలను సజాతీయ మిశ్రమాలు లేదా ద్రావణాలు అంటారు. మిశ్రమాలకు ఉదాహరణకు నీటిలో కరిగించిన ఉప్పు, నీటిలో కరిగించిన పంచదార లేదా సజాతీయ మిశ్రమం అంటే నీటిలో కరిగించిన ఉప్పు లేదా నీటిలో కరిగించిన పంచదార, ఇవన్నీ కూడా సజాతీయ మిశ్రమాలు. సజాతీయ మిశ్రమం అనేది అస్థిరమైన సంఘటనను కలిగి ఉండవచ్చు. తర్వాత అస్థిరమైన సంఘటన అంటే తర్వాత మనం మాట్లాడుకుందాం. విజాతీయ మిశ్రమాలు అంటే భౌతికంగా విభిన్న భాగాలు కలిగి ఏకరీతి కాని మార్పును కలిగి ఉంటాయి. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరజనం, ఉప్పు మరియు సల్ఫర్, నూనె మరియు నీటి మిశ్రమాలు. విజాతీయ మిశ్రమాలకు ఇవి ఉదాహరణలు. ఇవి స్థిరమైనటువంటి సంఘటన కలిగి ఉంటాయి. అంటే ఇవి మార్పు జరగవన్నమాట. ఇప్పుడు సోడియం క్లోరైడ్, ఇనుపరజనం తీసుకున్నాము. ఇనుపరజనం ఈ రెండు కలిపిన ఇనుపరజనం రజన్ లాగానే ఉంటుంది, సోడియం క్లోరైడ్ లాగానే ఉంటుంది. కాబట్టి ఇవి స్థిరంగా ఉంటాయి. కానీ సజాతీయ మిశ్రమాల్లో మనం ఉప్పు, నీరు తీసుకున్నప్పుడు ఉప్పు కలిపినప్పుడు ఉప్పు మాయమైపోతుంది. కాబట్టి దీన్ని అస్థిరమైనటువంటి అనుఘటనం కలిగినటువంటి కూర్పు కలిగి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ద్రావణం అనగానే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడినటువంటి సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. మన నిత్య జీవితంలో చాలా రకాల ద్రావణాలను వినియోగిస్తాం. నిమ్మరసం, సోడా నీరు మొదలైనవి ద్రావణాలకు ఉదాహరణలు. సాధారణంగా ఒక ద్రవంలో ఘన, ద్రవ, వాయు పదార్థాలు కరిగి ఉంటే దానిని ద్రావణం అని మనం భావిస్తాం. కానీ మనం ఘన ద్రావణాలు, మిశ్రమ లోహాలు, ఘన ద్రావణాలు అంటే మిశ్రమ లోహాలు, మరియు వాయు ద్రావణాలు అంటే గాలి,
దీన్ని కూడా కలిగి ఉన్నామన్నమాట. ఘన ద్రావణాలు ఉంటాయి, వాయు ద్రావణాలు కూడా కలిగి ఉంటాయి. సో ఇప్పుడు ద్రావణం అంటే ఘనస్థితి ఉంటుంది, వాయుస్థితి ఉంటుంది, ద్రవస్థితి ఉంటుంది. అయితే ద్రావణం కణస్థాయి నుంచే సజాతీయత కలిగి ఉండును. ద్రావణం అనేది కణస్థాయి నుంచే సజాతీయత కలిగి ఉండును, అంటే మొత్తం ఏకరీతిగా కణాల వ్యాప్తి ఉంటుందన్నమాట. ఉదాహరణకు నిమ్మరసం తీసుకుంటే అంతా ఒకే రుచి కలిగి ఉంటుంది. దీని ద్వారా ద్రావణంలో పంచదార లేదా ఉప్పు కణాలు సరిసమానంగా విస్తరించి ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా మనం గాలిలో తీసుకుంటే 2 వాయువులను కలిపితే ఆ వాయువుల మిశ్రమం అంతా కూడా ఏకరీతిగా ఉంటుంది. అదేవిధంగా ఘన ద్రావణాలు తీసుకుంటే మిశ్రమ లోహాలని మనం కలిపినప్పుడు అవి కూడా ఏకరీతిగా విస్తరించి మనకు కొత్త పదార్థంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమ లోహాల గురించి చూసుకుంటే, మిశ్రమ లోహాలు అనేవి 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాలు ఒక లోహం మరి ఒక లోహాల మిశ్రమం. ఎక్కువ లోహాలు లేదా ఒక లోహం మరియు ఒక అలోహం వీటి మిశ్రమాలు అన్నమాట. వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాటి అనుఘటకాలుగా వేరు చేయలేం. అంటే ఇవి ద్రావణాలు, ఘన ద్రావణాలు అని అంటాం. కానీ ఇప్పటికీ మిశ్రమ లోహమును మిశ్రమంగా భావిస్తాం. ఎందుకంటే ఇది అస్థిరమైన కూర్పు కలిగి వాటిని విడి అనుఘటక ధర్మాలను ఇది ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి అనేది సుమారు 30% జింకు మరియు 70% రాగి కరిగినటువంటి మిశ్రమం. అంటే ఇది అస్థిరమైనటువంటి కూర్పును కలిగి ఉంటుంది. ఇది అస్థిరమైనటువంటి కూర్పు కలిగి ఉంటుంది. కాబట్టి మనము దీన్ని ఘన ద్రావణం అని అంటాము. మనము సజాతీయ ద్రావణాలకు ఏం చెప్పుకున్నాము? అస్థిరమైన కూర్పు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మిశ్రమ లోహాలు కూడా సజాతీయ మిశ్రమాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఒక ద్రావణము ద్రావణి మరియు ద్రావితం అనే భాగాలను కలిగి ఉంటుంది. ద్రావణంలో గల ఒక అనుఘటకం మరొక అనుఘటకంను కరిగించుకునే దాన్ని సాధారణంగా అధిక పరిమాణంలో ఉన్న అనుఘటకాన్ని ద్రావణి అంటారు. ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అనుఘటకమును ద్రావితం అని అంటారు. ఉదాహరణ తీసుకుంటే పంచదార జల ద్రావణం అనే ద్రవంలో ఘనము గల ద్రావణం, ఈ ద్రావణంలో నీరు ద్రావణి, పంచదార ద్రావితం. మనకు తెలిసిన టింక్చర్ అయోడిన్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు అయోడిన్ ఘనము ద్రావితం, ఇది ఆల్కహాల్ ద్రవము ద్రావణం, ద్రావణి ఇది. సోడా నీరు మొదలైన శీతల పానీయాలు అనేవి ద్రవంలో వాయువు గల ద్రావణాలు. ఇవి కార్బన్ డైఆక్సైడ్ వాయువును ద్రావితంగా, నీరు అంటే ద్రవంను ద్రావణిగా కలిగి ఉంటాయన్నమాట. తర్వాత గాలి అనేది వాయువులు గల మిశ్రమం. సో గాలి అనేది చాలా వాయువుల సజాతి మిశ్రమం. దీనిలో గల ప్రధాన అనుఘటకాలు ఆక్సిజన్ మరియు నైట్రోజన్. ఈ 2 మిగిలిన వాయువులు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఈ 2 కూడా మనకి ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే ఎక్కువ పరిమాణంలో ఉండేదాన్ని మనం ద్రావణి అంటాం, తక్కువ పరిమాణంలో ఉండేదాన్ని ఎక్కువ పరిమాణంలో ఉండేది ఏంటి? నైట్రోజన్. దీన్ని మనం ద్రావణి అంటాం. తక్కువ పరిమాణంలో ఉండేది ద్రావితం, అది ఆక్సిజన్. సో ఈ రకంగా వాయు ద్రావణం అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ద్రావణానికి సంబంధించిన ధర్మాలు తీసుకుంటే, ద్రావణం అనేది ఒక సజాతీయ మిశ్రమం. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటర్ కంటే తక్కువ కావున వాటిని మనం కంటితో చూడలేము. ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతి పుంజంను అవి పరిక్షేపణం చెందించలేవు, అంటే అవి రిఫ్లెక్షన్ చేయలేవు. కావున కాంతి ప్రసరణ మార్గం అనేది ద్రావణంలో కనిపించదు. మిశ్రమం నుంచి ద్రావిత కణాలను వడపోత ద్వారా మనం వేరు చేయలేం, అంత చిన్నగా ఉంటాయి కాబట్టి. ద్రావణంను కదల్చకుండా స్థిరంగా ఉంచిన ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరువ, అనగా ద్రావణం స్థిరమైనది. దీని ద్వారా మనం చెప్పవచ్చు. అంటే ఎప్పటికీ ద్రావణం అనేది ఇంకా అలాగే ఉంటుంది కాబట్టి ద్రావణం స్థిరమైనది. అయితే ఇది అస్థిరమైనటువంటి కూర్పును కలిగి ఉంటుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. అస్థిరమైన కూర్పును కలిగి ఉంటుంది అంటే అనుఘటకాలు అనేటివి స్థిరంగా ఉండవు అని. అయితే ఒక్కసారి మనం ద్రావణంగా మారిన తర్వాత ద్రావణాన్ని మళ్ళీ మనం ఇంకా మొత్తం ఏకరీతిగా ఉంటుంది కాబట్టి అందులో అది ఎప్పటికీ ఇంకా ద్రావణంగా స్థిరంగానే ఉంటుందన్నమాట. సో కాబట్టి ద్రావణం అనేది స్థిరమైనది. తర్వాత ద్రావణ గాఢత తీసుకుంటే, ద్రావణంలో ద్రావిత మరియు ద్రావణిల సాపేక్ష అనుపాతం అస్థిరంగా ఉంటుంది. అంటే ద్రావితం మరియు ద్రావణి అంటే ఎక్కువ ఉన్న పదార్థం, తక్కువ ఉన్న పదార్థం, ఇది కలయిక అనేది అస్థిరంగా ఉంటుంది. ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా
ద్రావణాలను విలీన, గాఢ, సంతృప్త ద్రావణాలుగా మనం చెప్పవచ్చు. సో విలీన అంటే మనకి ఎక్కువ ద్రావణి ఉంటుంది, అంటే ఎక్కువ పరిమాణంలో ద్రావణి ఉంటుంది. గాఢత అంటే కొంచెం తక్కువ పరిమాణంలో ఉండి, తక్కువ పరిమాణంలో ద్రావణి ఉండి ఎక్కువ పరిమాణంలో ద్రావితం ఉంటుందన్నమాట. సో విలీన, గాఢత అనేటివి పోల్చదగినటువంటి పదాలు. ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో, ఏదైనా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటాం. మనం ఇంతకు ముందే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనము నీటిలో ఉప్పు వేసి దాన్ని కరిగించడానికి చూస్తే కొద్ది వరకు కరిగి మిగిలిపోతుంది కదా, ఆ స్థితి వరకు వచ్చి ఇంకా ఏమాత్రం తనలో కరిగించుకోలేని స్థితి ఉన్నప్పుడు దాన్ని సంతృప్త ద్రావణం అని అన్నాం. సో ఏమాత్రం ద్రావితమును కరిగించుకోలేని ద్రావణమును సంతృప్త ద్రావణం అని పిలుస్తాం. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని దాని ద్రావణీయత అంటారు. సో ఇక్కడ ద్రావణీయత అనేది కొత్త వర్డ్. అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావిత పరిమాణాన్ని ద్రావణీయత అని అంటారు. ఇంకా ఎక్కువగా దాంట్లో ద్రావితం అనేది కరిగించుకోలేదు, సో అప్పుడు ద్రావిత పరిమాణాన్ని మనం ద్రావణీయత అని అంటాం. ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటాం. తగినంతగా ఉంటే సంతృప్త ద్రావణం అంటాం. ఎక్కువగా కరిగి ఉంటే దాన్ని అతి సంతృప్త ద్రావణం అంటాం. ఒక ఉష్ణోగ్రత వద్ద విభిన్న పదార్థాలు ఇవ్వబడినటువంటి ద్రావణిలో విభిన్న ద్రావణీయతలు కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఉష్ణోగ్రత వద్ద 1 లీటర్ నీటిలో ఉప్పుని మనము ఒక 20 గ్రాములు కరిగించగలం అనుకోండి, చక్కెరని 30 గ్రాములు కరిగించవచ్చు, లేదా ఇంకా వేరే పదార్థాన్ని సోడాని కానీ ఇంకా వేరే పదార్థాలైనా ఇంకా ఎక్కువగా దాంట్లో కరిగించవచ్చు. సో ఈ రకంగా మనం తీసుకుంటే ఒక ఉష్ణోగ్రత వద్ద విభిన్న పదార్థాలు విభిన్నమైనటువంటి ద్రావణీయతను కలిగి ఉంటాయన్నమాట. నిర్దిష్ట ఘనపరిమాణం అంటే ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం కలిగినటువంటి ద్రావణంలో, అంటే 1 లీటర్ ద్రావణంలో గల ద్రావిత ద్రవ్యరాశి, అంటే ద్రావితం అంటే ఏంటి, మనం మళ్ళీ ఉప్పు లేదా చక్కెర ఇలాంటివి తీసుకుంటే ఆ ద్రావితం యొక్క ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణంను ఆ ద్రావణం యొక్క గాఢత అంటాం. అంటే 1 లీటర్లో మనం ఎంతవరకు మనం ద్రావితాన్ని తీసుకున్నామో, ఎంతవరకు మనం ఉప్పుని తీసుకున్నామో, ఎన్ని గ్రాములు ఉప్పు తీసుకున్నామో దాన్ని ఆ ద్రావణం యొక్క గాఢత అని పిలుస్తాం అనమాట. సో ద్రావణ గాఢతను వ్యక్తపరచుటకు చాలా విధానాలు ఉన్నాయి, కానీ మనం ఇక్కడ అందులోని కేవలం 3 నేర్చుకుందాం. ఆ 3 ఎట్లా, గాఢతని తెలియజేసే 3 ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటంటే ద్రవ్యరాశి శాతం ఎలా కొలవచ్చు, ద్రావణం ద్రవ్యరాశి శాతం = ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి × 100. ద్రావిత ద్రవ్యరాశి అంటే ఉప్పు అని మనం మాట్లాడుకున్నాం. ఉప్పు ద్రవ్యరాశి తీసుకున్నప్పుడు మొత్తం ద్రవ్యరాశి, ఇప్పుడు మనకి 1 లీటర్ వాటర్ తీసుకున్నాం కాబట్టి దాన్ని ఒకవేళ బరువులోకి మార్చుకున్న 1 kg వాటర్ని తీసుకున్నాం. సో ఆ రకంగా మనం ఫార్ములాస్ వాడుకోవచ్చు అనమాట. ద్రావణ ద్రవ్యరాశి శాతం, తర్వాత ద్రావణ ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణ శాతం ఈ రకంగా వాడుకోవచ్చు. తర్వాత ద్రావణ ఘనపరిమాణ శాతం ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. మొత్తానికి ఈ ఒక్కొక్క ఫార్ములాని మనం మాట్లాడుకుంటే క్లియర్గా మాట్లాడుకుందాం. ద్రావణం ద్రవ్యరాశి శాతం అనేది తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ద్రావిత ద్రవ్యరాశి అంటే మనం ఒక 20 గ్రాములు ఉప్పుని 1 kg వాటర్లో తీసుకున్నాం అనుకో, అప్పుడు మనం లెక్క కడదాం. 20 గ్రాముల ఉప్పు బై ద్రావణం ద్రవ్యరాశి ఎంత, 1 kg అంటే 100 గ్రామ్స్. ఈ రకంగా తీసుకొని దానికి × 100 వేస్తే ఇక్కడ మనకి వచ్చేది ఏంటి అంటే 2%. అంటే ఏంటి, ద్రావణ ద్రవ్యరాశి శాతం ఎంత అంటే 2% అనమాట. ఇది ఫస్ట్ ఫార్ములా. తర్వాత ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం ఈ రకంగా తీసుకుంటే మనము దానికి ఏమి ఇచ్చారంటే ద్రావిత ద్రవ్యరాశి అది మళ్ళా 20 గ్రామ్సే తీసుకున్నాం. తర్వాత ద్రావణం ఘనపరిమాణం ఎంత, అది 1 లీటర్ అంటే మళ్ళీ 1000 మిల్లీలీటర్లే. సో × 100 ఇది కూడా సేమ్ అదే రకంగా వస్తుందన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా 2% మిగులుతుందన్నమాట. ఇంకొక మోడల్ తీసుకుందాం. 3వ మోడల్ తీసుకుంటే ద్రావణ ఘనపరిమాణ శాతం. ద్రావణం యొక్క ఘనపరిమాణ శాతం తీసుకున్నప్పుడు ఇక్కడ ద్రావిత ఘనపరిమాణం అంటే ద్రావిత ఘనపరిమాణం అంటే ఎట్లా, మనము ఇంతకుముందు గ్రాముల్లో తీసుకున్నాం కదా, ఆ గ్రాముల్ని మనము
ఘన పరిమాణంలో కొలుచుకోవాలన్నమాట. సో ఆ రకంగా కొలుచుకుంటే మనం ఒక వెనిగర్ని నీళ్ళల్లో కలిపినామనుకోండి. సో వెనిగర్ని మనం 20 ml తీసుకున్నాం అనుకో, అప్పుడు దాని ఘన పరిమాణం ఏమవుతుంది? 20 ml అవుతుంది కదా. 20 ml తీసుకుంటాం కదా. తర్వాత ద్రావణం యొక్క ఘన పరిమాణం ఎంత అవుతుంది? 1000 ml అవుతుంది. మళ్ళీ ఇంటూ 100. సో ఏ రకంగా తీసుకున్నా మనకి దాని వాల్యూ, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం వాడుకోవచ్చు అనమాట. మొత్తానికి ఏంటి అంటే అక్కడ ఉపయోగించినటువంటి ద్రావణి అనేది ద్రావణిలో ద్రావితం ద్రవ్యరాశి ఎంత శాతం ఉంది అని లెక్కగట్టడానికి మాత్రమే మనం అనేక రకాలుగా వాడుకుంటాం అనమాట ఫార్ములాస్ని. సో ఇక్కడ మనం ఏం మారుస్తున్నామంటే ప్రమాణాలని మారుస్తున్నాం. అంటే ఏంటి? ఘన పరిమాణము లేదంటే ద్రవ్యరాశి ఇలాంటివి మనం మార్చి వాడటం వల్ల సేమ్ వాల్యూసే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది విషయం. ఎందుకు అంటే ఘనస్థితిలో ఉండవచ్చు, వాయుస్థితిలో ఉండొచ్చు, ద్రవస్థితిలో ఉండవచ్చు. కాబట్టి ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క పరిమాణాలు ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు మనకు ద్రవస్థితిలో ఉంటే లీటర్స్ వాడతాం, ఘనస్థితిలో ఉంటే ఘన పరిమాణం వాడతాం, తర్వాత కొన్నిసార్లు కేజీలు కూడా వాడతాం. ఈ రకంగా పరిమాణాలు వాడటం, అనేక పరిమాణాలు వాడతాం కాబట్టి ఇన్ని ఫార్ములాలు వచ్చాయన్నమాట. ఎన్ని ఫార్ములాస్ తీసుకున్నా కూడా సేమ్ మనకి తెలుస్తుంది. ఏంటి అంటే ద్రావణంలో ఎంత గాఢత అంటే ఎంత శాతం మనము ఆ ద్రావితం పరిమాణాన్ని తీసుకున్నాము అనేది ఎంత శాతం అని తెలియజేసే దానికోసం మనం లాస్ట్లో 100 ఇంటూ వేస్తాము. తర్వాత ఈ శాతాన్ని మనం లెక్క కట్టేదానికి మనము మొదట పై వాల్యూలు ఈ పైన వచ్చేసి ఈ ఫార్ములాలో ఇక్కడ పైన ద్రావితం యొక్క ద్రవ్యరాశి కానీ ఘన పరిమాణం కానీ వేస్తే ఇక్కడ కింద మొత్తం ద్రావణానికి సంబంధించినటువంటి ఘన పరిమాణం కానీ తర్వాత ద్రవ్యరాశి కానీ వేసి దాన్ని మనము ఇంటూ 100తో చేసుకుంటాం అనమాట. ఇది బేసిక్ ఫార్ములా. సో ఇక్కడ ఫస్ట్ తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి ఉప్పు లేదంటే వెనిగర్ ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఘన పరిమాణం లేదంటే ద్రవ్యరాశి ఇట్లాంటివి పైన వాల్యూ వేస్తాము. తర్వాత కింద ఏం వేస్తాం? మొత్తం ద్రావణం యొక్క ఘన పరిమాణం లేదంటే ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఇట్లాంటి వాల్యూ వేస్తాం అనమాట. తర్వాత దాన్ని శాతంలో చేయడానికి ఇంటూ 100 వేస్తాం అనమాట. ఇది బేసిక్ ఫార్ములా. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉదాహరణ ఇచ్చినాడు. ఏంటి అంటే ఒక ద్రావణం 320 గ్రాముల నీటిలో, అంటే ఒక ద్రావణం 320 గ్రాములు నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కరిగి ఉంది. అయిన ద్రావణ గాఢతను ద్రవ్యరాశి శాతం పరంగా లెక్కించండి అని ఇచ్చినాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ద్రావిత భారం ఎంత? 40 గ్రాములు ఇచ్చినాడు. సో మనం ఫార్ములా లెక్క ప్రకారంగా మనం ఏం చేసుకుంటాం? మనము ఫస్ట్ ఈ పైన ఏం చెప్పినాను నేను ఇంతకుముందే, పైన ద్రావితం యొక్క ఘన పరిమాణం కానీ దాని మొత్తం ఏముంటే అది వేసుకుంటాం. సో 40 గ్రాములు కదా, అది వేసుకున్నాం. కింద ఏం వేసుకుంటాం? మొత్తం ద్రావణం యొక్క ఘన పరిమాణం కానీ దాని ద్రవ్యరాశి కానీ వేసుకుంటాం. అక్కడ ఇచ్చింది ఏంటి? 320 గ్రాములు. ఇది ద్రావణం 320 గ్రాములు. సో ద్రావణం భారం వచ్చేసి ఇక్కడ మనం తీసుకుంటే ద్రావిత భారం ప్లస్ ద్రావణి భారం. కాబట్టి మనము 320 గ్రాములు ద్రావణము ప్లస్ 40 గ్రాముల ద్రావిత మరియు ద్రావణి కలిపితే మనకి 360 వస్తుంది. కాబట్టి ఇక్కడ 360 వేస్తాం, ఇంటూ 100 వేస్తాం. ఇది ఫార్ములా అనమాట. సో ఇక్కడ చూద్దాం అది ఏమొచ్చిందో అని. 40 డివైడెడ్ బై 360 ఇంటూ 100 = 11.1. అంటే ఇక్కడ ఏం చేసినాడు అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే ఒక ద్రావణం 360 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పును కలిగి ఉంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక ద్రావణంలో ఏమేమి ఉంది అంటే ఇదంతా ఉందన్నమాట. 360 గ్రాముల నీరు ఉంది, 40 గ్రాముల సాధారణ ఉప్పు ఉంది. కాబట్టి మనకి 40 గ్రాముల సాధారణ ఉప్పు అనేది మనకి ద్రావితం అవుతుంది. మొత్తం ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుందంటే 320 ప్లస్ 40 360 ఇంటూ 100 వేసుకుంటే మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది అనమాట. సో అది సిచ్యువేషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫార్ములా అయిపోయింది. అవలంబనం అనగానేమి దాని గురించి చూస్తే ద్రవములో విక్షేపణం చెందిన ఘన పదార్థాలను అవలంబనం అని పిలుస్తారు. అంటే యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలను అవలంబనం అంటారు. అవలంబన కణాలు మన కంటికి కనబడును. సో అవలంబన లక్షణాలు తీసుకుంటే
ఇవి ద్రావణాలాగా కాదు. సో అవలంబనంలో ఒక అవలంబనం అనేది ఒక విజాతీయ మిశ్రమం. అంటే ఇక్కడ కరగని పదార్థాలు ఉంటాయి. అవలంబనం యొక్క కణాలను మనం కంటితో చూడగలం. అవలంబన కణాలు కాంతి పుంజంని పరిక్షేపణం చెందించడం ద్వారా దాని మార్గం మనకి కనిపించేటట్టు చేయను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక నీరు తీసుకున్నాం. నీటిలో మనం ఏం చేస్తామంటే నీటిలో కరగని పదార్థాన్ని మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాగా నీటిలో మనం శుద్ధ ముక్క పొడిని తీసుకున్నాం అనుకోండి, శుద్ధ ముక్క పొడి. సో శుద్ధ ముక్క పొడిని తీసుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, నీటిలో మనం బాగా మిశ్రమం చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే శుద్ధ ముక్క పొడి అనేది నీటిలో కరగదు. అయితే ఏం జరుగుతుంది, అది స్థిరంగా మనం కదలకుండా ఉంచితే అడుగు భాగానికి చేరుకుంటుంది. ఒకవేళ బాగా కలబెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే దాంట్లో కాంతిని పంపించినప్పుడు కాంతి ఆ నీళ్ళలో ఉన్నటువంటి శుద్ధ ముక్క కణాల మీద పడి అది రిఫ్లెక్షన్ చేస్తుంది, పరిక్షేపణం చేస్తుంది. కాబట్టి మనకి కాంతి మార్గం అనేది మనకు కనబడుతుంది ఖచ్చితంగా. సో అది ఆ విషయం అనమాట. కాంతి మార్గం మనకి కనిపించేటట్టు చేయను. అవలంబనను కదల్చకుండా ఉంచినప్పుడు దానిలోని ద్రావిత కణాలు అడుగుకు చేరును. అనగా అవలంబనాలు అస్థిరమైనవి. అంటే ఏంటి, ఇంతకుముందు బాగా కలిపితే బాగా కలిసిపోతాయి, మళ్ళా మనము స్థిరంగా పెడితే కిందకి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇవి అస్థిరమైనవి, అస్థిరమైనటువంటి కూర్పు కలిగి ఉంటాయి. వడబోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుంచి అవలంబ కణాలను వేరు చేయవచ్చు. ఎప్పుడైతే కణాలు అడుగుకు చేరుతాయో ఆ అవలంబనం విడిపోవును మరియు ఇంకా ఏమాత్రం కాంతిని పరిక్షేపణం చేయదు. సో మొత్తం కణాలన్నీ కూడా కిందకి వచ్చేసినాయి అనుకో, ఇంకా పైన మాత్రమే ఏముంటుంది, పైన ద్రావణి ఉంటుంది. సో ద్రావణిలో మామూలుగానే మనకి కాంతి ప్రసరిస్తుంది కాబట్టి పరిక్షేపణం అనేది జరగడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఈ పరిక్షేపణం చెందించడానికి కారణమయ్యేటువంటి అవలంబన కణాలు లేదా ద్రావిత కణాలు అనేటివి ఉండవు అన్నమాట. ఇంకా తర్వాత కొల్లాయిడ్ లేదా కాంజీకాబా ద్రావణం అనగానేమి, కాంజీకాబా ద్రావణం అంటే ఏంటి? ఫస్ట్ మనం ద్రావణాలు నేర్చుకున్నాం, తర్వాత అవలంబనాలు నేర్చుకున్నాం. ఈ రెండింటికి డిఫరెంట్గా రెండు లక్షణాలు కలిగి ఉండేది కొల్లాయిడ్ ద్రావణం అన్నమాట. అయితే ఇప్పుడు ద్రావణం అంతటా కొల్లాయిడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉంటాయి. అంటే ద్రావణంలో కూడా మనకి ఈ రకంగానే వ్యాపించి ఉంటాయి. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ద్రావణ ధర్మాల గురించి. సో ఆ రకంగా ఈ ద్రావణాల్లో లాగానే ద్రావణం అంతటా కొల్లాయిడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉంటాయి. అయితే అవలంబన కణాలతో పోల్చినప్పుడు కొల్లాయిడ్ కణాలు చిన్నగా ఉండటం వల్ల ఈ మిశ్రమం సజాతీయంగా కనిపించును. కానీ నిజానికి కొల్లాయిడ్ ద్రావణం ఒక విజాతీయ మిశ్రమం. ద్రావణం అనేది సజాతీయ మిశ్రమం, అవలంబనం అనేది విజాతీయ మిశ్రమం. అలాగే కొల్లాయిడ్ అనేది కూడా మన కంటికి సజాతీయ మిశ్రమంలాగా కనిపించినా అది నిజానికి విజాతీయ మిశ్రమం. ఉదాహరణకి పాలు. ఈ పాలులో మనకి నీరు ఉంటుంది, కొవ్వు పదార్థాలు ఉంటాయి, ఇంకా ఖనిజ లవణాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనము కంటితో చూడలేం. కాబట్టి కొల్లాయిడ్ కణాల యొక్క చిన్న పరిమాణం వలన వీటిని మనం కంటితో చూడలేం. కానీ కొల్లాయిడ్ కణాలు దృశ్య కాంతి పుంజంను సులువుగా పరిక్షేపణం చెందించును. ఈ విధంగా కాంతి పుంజాన్ని పరిక్షేపణం చెందించడాన్ని టిండాల్ ప్రభావం అని అంటారు. ఎవరైతే ఈ ప్రభావం కనుగొన్నారో ఆ శాస్త్రవేత్త పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. సో ఇది టిండాల్ ప్రభావం అంట. కాంతి అనేది ఇలా ప్రసరించినప్పుడు అది ఇంకా అలా రిఫ్లెక్షన్ చేయడాన్ని, అంటే పరిక్షేపణం చేయడాన్ని మనము టిండాల్ ప్రభావం అని అంటాం. ఇంకా టిండాల్ ప్రభావం అంటారు. ఎవరైతే ఈ ప్రభావం కనుగొన్నారో ఆ శాస్త్రవేత్త పేరు మీద దీన్ని ఆ పేరు పెట్టారు. గదిలో గల చిన్న రంధ్రం నుంచి సన్నని కాంతి ప్రసరిస్తున్నప్పుడు కూడా టిండాల్ ప్రభావం మనం గమనించవచ్చు. గాలిలో ఉండే ధూళి మరియు పొగ కణాలు కాంతిని పరిక్షేపించడం వలన ఇది సంభవిస్తుంది. ఇంకా దట్టమైనటువంటి అడవుల ఉపరితలం నుంచి సూర్యకాంతి ప్రసరించినప్పుడు టిండాల్ ప్రభావం పరిశీలించవచ్చు. అడవిలోని మంచులో గల చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో విక్షేపణం చెంది కొల్లాయిడ్ కణాలు మాదిరిగా ప్రవర్తించును. అంటే ఇప్పుడు టిండాల్ ప్రభావం అంటే ఏంటి అంటే, కాంతి ప్రసరిస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న కణాలు, దుమ్ము ధూళి కణాలు ఆ కాంతిని పరిక్షేపణం చెందించడం వల్ల మనకు ఒక విధమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. దీన్నే టిండాల్ ఎఫెక్ట్ అంటామన్నమాట.
అయితే అడవిలోని మంచులో గల చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో విక్షేపణం చెందినటువంటి కొలాయిడ్ కణాల మాదిరిగా కనిపిస్తాయి. సో గాలిలో విక్షేపణం చెందినటువంటి కొలాయిడ్ కణాలుగా కనిపిస్తాయి. అంటే ఆ రకంగా మనం కొలాయిడ్ ద్రావణాలని మనం అంచనా వేసుకోవచ్చు అనమాట. తర్వాత కొలాయిడ్ల ధర్మాలు తీసుకుంటే కొలాయిడ్ అనేది ఒక విజాతీయ మిశ్రమం. విడివిడిగా మన కంటితో చూడడానికి కొలాయిడ్ ద్రావణాల పరిమాణం చాలా చిన్నగా ఉండును. కొలాయిడ్లు తమ గుండా పంపిన కాంతిపుంజనం పరిక్షేపణం చెందించగల పెద్ద పరిమాణం కలిగి కాంతిపుంజం మార్గంను మనకు కనిపించేటట్టు చేయను. కొలాయిడ్లను కదపకుండా ఉంచినా కూడా వాటి కణాలు అడుగుకు చేరవు. అంటే ఇది సజాతీయ మిశ్రమం లాగా ఉంటుందన్నమాట. కొలాయిడ్లు స్థిరమైనవి. వీటిని వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుంచి వేరు చేయలేం. కానీ అపకేంద్రిత విధానం అనే ప్రత్యేక వేరుచేయి విధానం ద్వారా కొలాయిడ్ కణాలను వేరు చేయవచ్చు. ఇంకా విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం అనేవి కొలాయిడ్ ద్రావణం నందు గల భాగాలు. అంటే విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం అనేవి కొలాయిడ్ ద్రావణం నందు గల భాగాలు. అంటే ద్రావితం వంటి భాగము లేదా కొలాయిడ్లో విక్షేపణం చెందిన కణాలు విక్షేపణ ప్రావస్థను ఏర్పరచును. అంటే ఏవైతే మనకు కరగని కణాలుగా మనం మాట్లాడుకుంటున్నామో వాటిని విక్షేపణ ప్రావస్థ అని అనొచ్చు. విక్షేపణ యానకం అనేది విక్షేపణ ప్రావస్థ తేలియాడుతున్నటువంటి భాగం. అంటే విక్షేపణ యానకం అనేది మనము మామూలుగా సజాతీయ ద్రావణాలతో పోలిస్తే ఇక్కడ ద్రావణితో పోల్చవచ్చు. విక్షేపణ యానకాన్ని మనము ద్రావణితో పోల్చవచ్చు, ద్రావితాన్ని మనము విక్షేపణ ప్రావస్థతో పోల్చవచ్చు. సో ఇక్కడ టిండాల్ ఎఫెక్ట్ను కలిగించడానికి కారణమయ్యే కణాలను విక్షేపణ ప్రావస్థ అని చెప్తాము. ఆ విక్షేపణ కణాలు తేలియాడుతున్నటువంటి ప్రాంతాన్ని విక్షేపణ యానకం అని చెప్పొచ్చు. సో విక్షేపణ యానకం యొక్క స్థితి అంటే ఘన, ద్రవ లేదా వాయు స్థితుల ఆధారంగా కొలాయిడ్లను వర్గీకరించవచ్చు. అంటే 2.1లో కొన్ని సాధారణ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. నిత్య జీవితంలో మనకు సాధారణంగా తటస్థపడే కొలాయిడ్లను ఈ పట్టికలో చూడవచ్చు అని చెప్పి ఇచ్చినారు. సో విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం అనేది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. విక్షేపణ యానకం అనేది మనకి ద్రవ స్థితిలో ఉండవచ్చు, వాయు స్థితిలో ఉండవచ్చు, ఘన స్థితిలో ఉండవచ్చు. తర్వాత విక్షేపణ ప్రావస్థ కూడా ఆ రకంగా మనము ఆధారంగా చేసుకొని కొలాయిడ్ల రకాలు కనుక మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కింద ఉంది. విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం, వీటిని మనం గమనిస్తే విక్షేపణ ప్రావస్థ అనేది అంటే తక్కువ పరిమాణంలో ఉండేది విక్షేపణ ప్రావస్థ, ఎక్కువ పరిమాణంలో ఉండేది విక్షేపణ యానకం. అయితే విక్షేపణ ప్రావస్థలో ద్రవం ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ద్రవం అనేది తక్కువ పరిమాణంలో ఉండి వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంటే దీన్ని ఏరోసోల్ అంటాం. దానికి మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పొగమంచు, మేఘం, మంచు ఇవన్నీ కూడా మనం తీసుకుంటే ఇందులో ద్రవం తక్కువ ఉంటుంది, వాయువు ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఏరోసోల్ అని అంటాం. ఇది ఒక కొలాయిడ్కి ఉదాహరణ. దీన్ని ఏరోసోల్ అంటాం. ఏరోసోల్లో ఏం జరుగుతుంది? విక్షేపణ ప్రావస్థ ద్రవం ఉంటుంది, విక్షేపణ యానకం వాయువు ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ విక్షేపణ ప్రావస్థ అంటే తక్కువ పరిమాణంలో ఘన పదార్థం ఉండి ఎక్కువ పరిమాణంలో విక్షేపణ యానకం పాత్ర పోషించే వాయువు ఉంటే కనుక దాన్ని కూడా ఏరోసోల్ అంటాం. ఘనము వాయువు లేదా ద్రవము వాయువు ఈ రకంగా తీసుకున్నామని ఏరోసోల్ అంటాం. దీంట్లో కూడా పొగ, వాహనాలు వదిలే వాయువులు, దీంట్లో కూడా మనకి ఏముంటుందంటే వాయువులో ఘన పదార్థాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. సో దీన్ని మనం ఏరోసోల్గా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి వాయువు తక్కువ పరిమాణంలో ఉండి ద్రవం ఎక్కువ పరిమాణంలో ఉంటే దాన్ని నురుగు అంటాం. సో నురుగు అంటే గడ్డం తీసుకునేందుకు వాడే క్రీము. దాన్ని తీసుకుంటే అక్కడ మనము బాగా గడ్డానికి పూసుకున్నప్పుడు అక్కడ వాయువు అనేది తక్కువ పరిమాణంలో ఉండి ద్రవం అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటుందన్నమాట ఈ నురుగులో. దాన్ని మనం నురుగు అంటాం. నెక్స్ట్ ద్రవం అనేది ఒక రకమైనటువంటి ద్రవ పదార్థం తక్కువ పరిమాణంలో ఉండి ఇంకొక రకమైనటువంటి ద్రవ పదార్థం అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటే దాన్ని ఎమల్సన్ అంటాం. ఎమల్సన్లో రెండు ద్రవాలే ఉంటాయి కానీ ఒక ద్రవం వచ్చేసి తక్కువ పరిమాణం, ఇంకొక ద్రవం వచ్చేసి ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పాలలో ద్రవాలు కొన్ని నీరు ఉండవచ్చు, ఇంకా వేరు వేరే ద్రవాలు కూడా ఉండవచ్చు. ముఖానికి రాసుకునే క్రీమ్ తీసుకున్నప్పుడు కూడా దాంట్లో రెండు ద్రవ పదార్థాలే ఉండే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఏం తీసుకున్నామని ఘన పదార్థం తక్కువ స్థితిలో ఉండి ద్రవ పదార్థం ఎక్కువ స్థితిలో ఉంటే దాన్ని సోల్ అంటారంట.
ఘనం తక్కువ స్థితిలో ఉండి ద్రవం ఎక్కువ స్థితిలో ఉంటే దాన్ని సోల్ అంటారంట. అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా లేదా బురద. ఇందులో ఘన పదార్థం తక్కువగా ఉంటుంది. అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏంటి? మనం మెగ్నీషియం లోహాన్ని మండించి దాన్ని మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. ఆ ఆక్సైడ్ని మనం నీటిలో కలిపినప్పుడు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వస్తుంది. సో ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఘన పదార్థం తక్కువగా ఉండి ద్రవ పదార్థం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బురద తీసుకున్నప్పుడు ద్రవ పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఘన పదార్థం తక్కువగా ఉంటుంది. దీన్ని సోల్ అంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాయువు తక్కువగా ఉండి ఘనం ఎక్కువగా యానకం పాత్ర పోషిస్తే దాన్ని కూడా మనం నురుగుగా భావిస్తాం. ఈ నురుగు వచ్చేసి నురుగు, తర్వాత రబ్బరు ఎగ్జాంపుల్, స్పాంజీ, తర్వాత ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా, తర్వాత స్పాంజి రాయి కూడా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కూడా నురుగుకి ఎగ్జాంపుల్. నురుగుకి ఎగ్జాంపుల్ ఏంటి? నురుగు. తర్వాత రబ్బర్ కూడా ఒక నురుగే, స్పాంజి కూడా ఒక నురుగే, స్పాంజి రాయి కూడా ఒక నురుగే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద్రవం తక్కువ పరిమాణంలో ఉండి ఘనం ఎక్కువ పరిమాణంలో ఉంటే దాన్ని జెల్ అంటాం. ఈ జెల్ అంటే జెల్లీ, తర్వాత జున్ను, తర్వాత వెన్న. దీంట్లో ఘన పరిమాణం ఎక్కువగా ఉంటే ద్రవ పదార్థం తక్కువగా ఉంటుంది. సో ఘనం యానకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఘనం తక్కువగా ఉండి ఒక ఘన పదార్థం తక్కువగా ఉండి ఇంకొక ఘన పదార్థం ఎక్కువగా ఉంటే దీన్ని ఘనసోల్ అంటాం అనమాట. దీన్ని ఘనసోల్ అంటాం. అంటే రంగురాళ్ళు, తర్వాత మిల్కీ గాజు. ఇందులో మిల్కీ గాజులో కొన్ని చారలు, కొన్ని రకమైనటువంటి కలర్స్ మనం తీసుకున్నప్పుడు ఆ రకంగా తక్కువ స్థాయిలో ఘన పదార్థం ఉంటుంది, ఎక్కువ స్థాయిలో కూడా ఘన పదార్థం ఉంటుంది. రంగురాళ్ళు తీసుకున్నప్పుడు కూడా అది రెండు కూడా ఘన పదార్థాల్లోనే ఉంటాయి. సో దీన్ని ఘనసోల్ అంటాం అనమాట. మామూలుగా సోల్ అంటే తక్కువ ఘనం ఎక్కువ ద్రవం ఉంటే సోల్, కానీ రెండు ఘనాలే ఉంటే ఘనసోల్ అంటాం. రెండు ద్రవాలే ఉంటే దాన్ని ఏమంటాము? ఎమల్సన్ అంటాం. ఇన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ద్రావణాలు, సజాతీయ ద్రావణాలు అయిపోయింది. విజాతీయ మిశ్రమాల్లో మనకి కొలాయిడ్లు, తర్వాత అవలంబనాల గురించి అయిపోయింది. ఇంకా తర్వాత భౌతిక మరియు రసాయన మార్పుల గురించి మాట్లాడుకుంటే పదార్థం యొక్క కొన్ని భౌతిక ధర్మాలను ముందు అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. పదార్థాల యొక్క నురుగు, గట్టిదనం, బిరుసుతనం, ద్రవ్యత, సాంద్రత, ద్రవీభవన స్థానం, మరుగు స్థానం మొదలైనవి పరిశీలించదగ్గ ప్రత్యేక భౌతిక ధర్మాలు. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి జరిగే పరస్పర స్థితి మార్పు అనేది భౌతిక మార్పు. ఎందుకనగా స్థితి మారినప్పుడు రసాయన ప్రవృత్తిలో గాలి దాని సంఘటనలో కానీ దాని సంఘటనలో కానీ ఎటువంటి మార్పు రాదు. మంచు, నీరు, నీటి ఆవిరి చూడటానికి భిన్నంగా ఉన్నప్పటికీ, విభిన్న భౌతిక ధర్మాలు ప్రదర్శించినప్పటికీ ఇవన్నీ రసాయనికంగా ఒకటే. నీరు మరియు వంట నూనె రెండు కూడా ద్రవాలే, కానీ వాటి రసాయన లక్షణాలు వేరుగా ఉంటాయి. ఇవి వాటి వాసనలో మరియు మండే స్వభావంలో భిన్నంగా ఉంటాయి. నూనె గాలిలో మండుతుంది, నీరు మంటలను ఆర్పివేయడానికి పనికొస్తుంది. మనకు తెలుసు నూనె యొక్క ఈ రసాయన ధర్మం నీటి నుంచి నూనెను వేరు చేస్తుంది. మండడం అనేది ఒక రసాయన మార్పు. ఈ విధానంలో రసాయన సంఘటనలో మార్పు కొరకు ఒక పదార్థం మరొక పదార్థంతో చర్యను పొందుతుంది. రసాయన మార్పు పదార్థం యొక్క రసాయన ధర్మాలలో మార్పును తీసుకొని వస్తుంది మరియు మనం కొత్త పదార్థాలని పొందుతాం. రసాయన మార్పుల్ని రసాయన చర్య అని కూడా అంటాం. క్రొవ్వొత్తి మండుతున్నప్పుడు భౌతిక మరియు రసాయన మార్పులు రెండూ జరుగుతాయి. అక్కడ క్రొవ్వొత్తిలో ఘన పదార్థం వాయు పదార్థంగా, నీటి ఆవిరి పదార్థంగా మారుతుంది. తర్వాత ఆవిరిగా మారిన తర్వాత అది ఆక్సిజన్ సమక్షంలో మండటం అనేది రసాయన చర్య. సో ఈ రకంగా భౌతిక చర్య, రసాయన చర్య రెండూ ఉంటాయన్నమాట. తర్వాత ఇప్పుడు శుద్ధ పదార్థాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు, వర్గీకరించవచ్చు అని చూసుకుంటే మనం ఇంతకుముందు అంతా మాట్లాడుకున్నది సజాతి మిశ్రమాలు, విజాతి మిశ్రమాలు, ఈ రకంగా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు శుద్ధ పదార్థం అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ఆ శుద్ధ పదార్థాన్ని కూడా మనము ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని చూసుకుంటే శుద్ధ పదార్థాల రసాయనిక సంఘటన ఆధారంగా వాటిని మూలకాలు లేదా సంయోగ పదార్థాలుగా వర్గీకరించవచ్చు. అయితే మూలకాల గురించి మనం తీసుకుంటే రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త మూలకం అనే పదాన్ని మొదటగా 1661లో ఉపయోగించాడు. ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఆంటోనీ లారెన్స్ లెబోయిజర్ మూలకాన్ని మొట్టమొదటిగా ఉపయుక్తంగా నిర్వచించాడు. మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపం. మూలకమును రాసాయనిక చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేం అని ఈయన చెప్పాడు. ఆంటోనీ లారెన్స్ లెబోయిజర్ అనేవాడు మూలకానికి నిర్వచనం ఇచ్చాడు. అంటే ఆయన ప్రకారం మూలకాన్ని ఇంకా అంతకంటే మించి ఇంకా విడగొట్టలేము,
ఇంకా సూక్ష్మ పదార్థంగా విభజించలేము అని తెలిపాడు. మూలకంను సాధారణంగా లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుగా విభజించారు. అయితే ఇక్కడ సంయోగ పదార్థాలను కూడా తీసుకుంటే స్థిరానుపాతంలో ఒకదానితో ఒకటి రసాయనికంగా సంయోగం చెంది 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కల పదార్థాలను సంయోగ పదార్థాలు అంటారు. అంటే ఇక్కడ స్థిర అనుపాతం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు H2O అన్నామనుకో, హెచ్లు 2, O 1, ఆ రకంగా H2O ఇలా మొత్తం అనేక అణువులు కలిసి మనకి ఏం ఏర్పడుతుంది, నీరు అనే పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ H2O, ఇక్కడ 2 మూలకాలు ఉన్నాయి. ఇలా స్థిర అనుపాతంలో ఒకదానికొకటి రసాయనికంగా సంయోగం చెందినటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాల కలయిక వలన ఏర్పడే పదార్థాలను సంయోగ పదార్థం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు సంయోగం చెందితే మనకి సంయోగ పదార్థాలు ఏర్పడతాయి. ఇక్కడ ఇంకా చూసుకుంటే మనకి మూలకాలని మనం లోహాలు, అలోహాలు, అర్ధలోహాలుగా విభజిస్తాం. అయితే ఇప్పుడు మనం లోహాల గురించి చూసుకుంటే, లోహాలు సాధారణంగా క్రింద తెలిపిన కొన్ని ధర్మాలను చూపుతాయి. అది ద్యుతి గుణం కలిగి ఉంటుంది, మెరుపు కలిగి ఉంటుంది. అవి వెండి, బూడిద లేదా బంగారం పసుపు రంగులో ఉంటుంది. వెండి బూడిద రంగు, బంగారం పసుపు రంగులో ఉంటుంది. ఇవి ఉష్ణ మరియు విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి. ఇవి తాంతవతను కలిగి ఉంటాయి, అంటే తీగలుగా సాగదీయవచ్చు. ఇవి సరణీయతను కలిగి ఉంటాయి, అంటే సుత్తితో కొట్టి పల్చటి రేకులుగా మార్చవచ్చు. ఇవి ధ్వని గుణంను కలిగి ఉంటాయి, ఇవి కొట్టినప్పుడు గంట మోగిన శబ్దం చేయను. లోహాలకు ఉదాహరణ బంగారం, వెండి, రాగి, ఇనుము, సోడియం, పొటాషియం మొదలైనవి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండేటువంటి లోహం పాదరసం మాత్రమే. ఇక అలోహాల గురించి చూసుకుంటే, సాధారణంగా కింద తెలిపినటువంటి కొన్ని లేదా అన్ని ధర్మాలను ఈ అలోహాలు చూపుతాయి. అవి ఏంటివి అంటే, అవి విభిన్న రంగులను ప్రదర్శిస్తాయి. ఇవి ఉష్ణ మరియు విద్యుత్ అధమ వాహకాలు. ఇవి ద్యుతి గుణము, ధ్వని గుణము లేదా సరణీయత కలిగి ఉండవు. అలోహాలకు ఉదాహరణ హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడన్, కార్బన్ అంటే నేలబొగ్గు, కోక్, ఇంకా బ్రోమిన్, క్లోరిన్ మొదలైనటువంటి కొన్ని మూలకాలు. కొన్ని మూలకాల ధర్మాలు లోహాలకు, అలోహాలకు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. ఇట్లాంటి వాటిని అర్ధలోహాలని పిలుస్తారు. ఉదాహరణకి బోరాన్, సిలికాన్, జెర్మేనియం మొదలైనవి. ప్రస్తుతం 100కి పైగా మూలకాలు మనకు తెలుసు. ఇందులో 92 మూలకాలు ప్రకృతి సిద్ధంగా లభించేవి. మిగిలిన వాటివి మానవ నిర్మితాలు. అధిక శాతం మూలకాలు ఘన పదార్థాలు. గది ఉష్ణోగ్రత వద్ద 11 మూలకాలు వాయువులు. గది ఉష్ణోగ్రత వద్ద 2 మూలకాలు ద్రవాలు. అవి పాదరసం, బ్రోమిన్. గది ఉష్ణోగ్రతకు కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే 303 కెల్విన్ వద్ద గ్యాలియం మరియు సీజియంలు ద్రవస్థితిలోకి మారుతాయి. ఇప్పుడు సంయోగ పదార్థాల గురించి తీసుకుంటే, ఇక్కడ సంయోగ పదార్థాలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిసి కూర్పు ఏర్పడి ఉంటుంది, సంయోగం చెంది ఉంటాయి. అయితే ఇనుపరజను, సల్ఫర్ పొడి బాగా నలిపి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది. ఇది రంగు లేని, వాసన లేని మరియు దహనశీలి వాయువు. హైడ్రోజన్ వాయువు యొక్క దహనశీల పరీక్షను తరగతి గదిలో నిర్వహించకూడదు. ఇక్కడ పొందినటువంటి పదార్థం 2 స్వచ్ఛమైన పదార్థాల మిశ్రమం. ఇందులో మూలకాలు సల్ఫర్, ఐరన్. అంటే ఇక్కడ మనం ఏం చేసినాం, ఇనుపరజను అంటే మనము ఫెర్రస్ ఐరన్ని తీసుకున్నాం, సల్ఫర్ పొడిని తీసుకున్నాం. ఈ రకంగా 2 మూలకాలను కలిపినాం. కలిపి దీనికి ఇంకొక పదార్థం యాడ్ చేసినాం. ఏంటది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఇలా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కానీ లేదంటే సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl కానీ కలిపినప్పుడు హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది. ఇది రంగు లేని, వాసన లేని మరియు దహనశీలి వాయువు. ఈ వాయువు దహనశీలి పరీక్షను మనం తరగతిలో చేయకూడదు. అయితే ఇక్కడ పొందినటువంటి పదార్థం 2 స్వచ్ఛమైన పదార్థాల మిశ్రమం. ఇందులో మూలకాలు సల్ఫర్ మరియు ఐరన్ని వాడినాం. ఇక్కడ హైడ్రోజన్ అనేది వచ్చిందనమాట. ఇనుపరజను, సల్ఫర్ పొడి బాగా నలిపి మిశ్రమాన్ని ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా వేడి చేసి చల్లార్చి సజల సల్ఫర్ లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపితే హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు ఏర్పడింది. ఇది రంగులేని, కుళ్ళిన కోడిగుడ్ల వాసన గల వాయువు. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది రంగులేని, కుళ్ళిన కోడిగుడ్ల వాసన గల వాయువు. ఇక్కడ పొందినటువంటి పదార్థం సంయోగ పదార్థం. ఇది ఏర్పడడానికి కలిసిన మూలకాల ధర్మాలతో పోల్చినప్పుడు పూర్తి భిన్నమైనటువంటి ధర్మాలను కలిగి ఉంది. సో సంయోగ పదార్థ సంఘటనం అంతా ఒకే రకంగా ఉంటుంది. సంయోగ పదార్థం అంతటా వాటి కణాల అమరిక మరియు దాని రంగు కూడా ఏకరీతిగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. పై 2 సందర్భాల్లో మనం చూసుకున్నప్పుడు తీసుకున్న ప్రారంభ పదార్థాలు ఒకటే అయినప్పటికీ ఏర్పడిన పదార్థాలు వేరువేరుగా ఉన్నాయి, వేరువేరు ధర్మాలు ప్రదర్శిస్తున్నాయి. మొదట భౌతిక మార్పు జరిగి తర్వాత రసాయన మార్పు జరిగింది.
అణుఘటకాల ధర్మాలు యథాతథంగా మిశ్రమాలలో కూడా ఉంటాయి. ఈ రకంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఫైనల్గా మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు మనం పదార్థాలు తీసుకుంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఉన్నాయి. ఇందులో శుద్ధమైన పదార్థాలు ఉంటాయి, మిశ్రమాలు ఉంటాయి. సో ఇప్పుడు శుద్ధమైన పదార్థాల్లో మూలకాలు సపరేటు, సంయోగ పదార్థాలు సపరేటు. మూలకాలు అంటే చిన్న కణాలుగా విభజించలేనివి. ఉదాహరణకు రాగి, ఆక్సిజన్, ఇనుము, హైడ్రోజన్, పాదరసం మొదలైనవి. సంయోగ పదార్థం అంటే నిర్దిష్ట సంఘటన కలిగి రసాయన లేదా విద్యుత్ రసాయన చర్య ద్వారా మూలకాలుగా విభజించబడేవి. ఉదాహరణకి నీరు, మీథేన్, చక్కెర, ఉప్పు మొదలైనవి. తర్వాత ఇటువైపు మిశ్రమాలు తీసుకుంటే సజాతీయ మిశ్రమాలు ఉంటాయి, విజాతీయ మిశ్రమాలు ఉంటాయి. సజాతీయ మిశ్రమాల్లో ఏకరీతి సంఘటన కలిగినవి ఉంటాయి. ఉదాహరణకు చెక్కైన ద్రావణం, లవణ ద్రావణం, కార్బన్ డైఆక్సైడ్లో ఉన్నటువంటి సల్ఫర్, తర్వాత ఆల్కహాల్లో ఉన్నటువంటి కార్బన్ డైసల్ఫైడ్లో ఉన్నటువంటి సల్ఫరు, తర్వాత ఆల్కహాల్లో ఉన్నటువంటి నీటి ద్రావణం. ఈ రకంగా సజాతీయ మిశ్రమాలు ఇవన్నీ. విజాతీయ మిశ్రమాలు తీసుకుంటే ఏకరీతి సంఘటన లేనివి. ఇవి మనం ఏం చెప్పుకోవచ్చు, కొలాయిడ్లు, తర్వాత అవలంబనాలు, ఇలా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం పదార్థాలకు సంబంధించినటువంటి మ్యాటరు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా లోహాలు, అలోహాలు, తర్వాత ఆమ్లాలు, క్షారాలు, ఈ 2 లెసన్లు చెప్పుకుంటే ఇంకా మొత్తం అయిపోయినాయి.